ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి ప్రత్యేకమైన క్రిస్మస్ వార్త కూడికలో చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ నేను వందనాలు తెలియచేస్తున్నాను. మీ వందనాలు వినపడాలి నాకు. అది దేవుని సేవకులందరికీ నేను వందనాలు తెలియచేస్తున్నాను. నడిపిస్తున్న అధ్యక్షులు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులు, ఈ కూడికని ఏర్పాటు చేసిన యాకోబు గారికి, వారి కుటుంబానికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుని కార్యాలను బలంగా చేయమని వాక్యం చెప్పింది. వారు చాలా బలంగా చేశారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి చక్కని కీర్తనలు పాడిన వారికి, అలాగే చక్కని సంగీతం అందించిన ప్రియులకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని వర్తమానాన్ని మనం విందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. కొంచెం పెట్టండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేశాను. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి. మీరున్న చోటున తల వంచి ప్రార్థనలు ఏకమించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి నీ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రకటించబడుతుంటుండగా ఆత్మ ప్రభువు ప్రతి ఒక్కరి మీద వ్రాలి ఆయన దిగి వచ్చినట్లుగా, ఆయన హత్తుకొనున్నట్లుగా, వారి నాలుకలకు వాక్శక్తి అనుగ్రహించినట్లుగా నీ ఆత్మకార్యం జరిగించండి. మా హృదయాలను వాగ్దానాత్మతో ముద్రించిన వాడా, ఆ ఆత్మకార్యము మేము చూచినట్లు సహాయం చేయమని సరి అయిన మారు మనసి రాత్రి అందరికీ కలుగును గాక. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగం లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. ఈ వచనంలో ఏమనుందంటే చూడండి, వచనం తన పరిశుద్ధ నిబంధనను, అక్కడి నుంచి చదవండి. తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు ఈ రక్షణ కలుగు చేశాను. అంటే యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, లేదా అసలు యేసుక్రీస్తు జన్మించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఈ వచనంలో గమనించవచ్చు అన్నమాట. ఇది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన నెరవేర్పు. అందరు చెప్పండి. ఇది యేసుక్రీస్తును గూర్చిన క్రిస్మస్ కూడిక కదా. అసలు యేసు ప్రభు ఈ లోకంలోనికి పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన నెరవేర్పు. అందరు చెప్పాలి నాతో. ఎందుకు అసలు అబ్రహాం అంటే ఎవరు? అబ్రహాం అంటే ఎవరంటే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో ఏమనుందంటే అబ్రహాము మన తండ్రి అని ఉంది. ఈ మాట చెప్తుంది ఎవరు? జకరియా కదా. అంటే జకరియా ఎవరంటే ఇశ్రాయేలీయుడు అనమాట. అంటే అబ్రహాం ఎవరంటే ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. చెప్పండి, అబ్రహాం ఎవరు? ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ అనే జనము ఉన్నారు. మనమందరం ఎవరు? వి ఆర్ ద ఇండియన్స్. వి ఆర్ ద ఇండియన్స్ కదా అండి. భారతదేశం నా మాతృభూమి. చెప్పండి, భారతీయులందరూ నా సహోదరులు. తర్వాత మీరు చెప్పండి. వెరీ గుడ్, ప్రభుకు స్తోత్రం. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. మనమందరం భారతీయులం కదండి. అయితే ఇశ్రాయేలీయులు అనే ప్రజ కూడా
ఉన్నారు. మనకి ఏ సంవత్సరంలో వచ్చింది స్వాతంత్రం? 1947. ఇశ్రాయేలుకు 1948లో స్వాతంత్రం వచ్చింది. లూకాసు వార్త 1948 చదవండి. 1948, 1948 చదవండి. లూకాసు వార్త 1948. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. సో ఇదే కదా ఈ అధ్యాయంలో ఆఖరి వచ్చిన యేసు ప్రభు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఇది వారితో మాట్లాడుతున్న చివరి సందేశం. ఇశ్రాయేలీలతో యేసు ప్రభు మాట్లాడిన చివరి సందేశం ఏంటంటే, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడింది అని చెప్పి ఆయన ఇశ్రాయేలు ఇంటిని విడిచిపెట్టాడు. ఆ సందర్భంలో 1948లో ఇశ్రాయేలుకు స్వాతంత్రం వచ్చింది కదా. అయితే దానిని యేసు ప్రభు ఏం చెప్పారంటే, అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుంది అని చెప్పారు. కాబట్టి 1948కి దగ్గరలో పుట్టినోళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఇక్కడ ఎవరు లేరా? తెలుగులో చెప్పనా? 1948కి దగ్గరలో మన ఊర్లో ఉండుంటారా? పెద్దాపురంలో ఉన్నారు. ఎస్, అంటే మన తరంలోనే అంజూరపు చెట్టు చిగురించింది. సో మనమందరం కూడా బెస్ట్ థింగ్స్ కొరకు ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ థింగ్స్ టు బీ హ్యాపెన్. ఇప్పుడు మంచి సంగతులు జరగబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే అంజూరపు చెట్టు చిగిర్చిందంటే అర్థమైందంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న మనల్ని ఏమంటారంటే సంఘము అంటారు. ఏమంటారు చెప్పండి? ఇశ్రాయేలీలు వేరు, సంఘం వేరు. చర్చ్ అంటాం, ఇంగ్లీష్లో చర్చ్ అంటాం. దీన్ని ఏమంటాం? అది చర్చ్ కాదు, అది చర్చ్ కూడుకోను స్థలం కదండి. చర్చ్ అది కాదు. చర్చ్ మనమే. యేసు ప్రభు రక్తము చేత విమోచించబడిన మనమే దేవుని సంఘం అన్నమాట. మనందరి పేరు, యేసు ప్రభుని ఇక్కడ ఎంతమంది అయితే రక్షకునిగా అంగీకరించారో మనందరి పేరు ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరం. మనమందరం ఎవరం? ఆత్మ సంబంధమైన మందిరం కదండి. ఆ గోడలు ఏమున్నాయి? ఎస్, రాళ్ళు ఉన్నాయి. మన పేరు ఏంటంటే సజీవమైన రాళ్ళు. మన పేరేంటి? సజీవమైన రాళ్ళు కదండి. అసలు పెద్దాపురం నుండి ఈ లైన్లో వస్తుంటుంటే అన్ని పక్కన ఏం కనపడతాయి? టైల్స్ షాపులు కదా. మార్బుల్స్ అంటారు, గ్రానైట్ రాయి అంటారు. వాటి ఖరీదు ఎంత ఉంటుంది? కానీ మన ఖరీదు ఎంత అంటే అమూల్యమైన రాళ్ళు. మనం అమూల్యమైన రాయియగు యేసునొద్దకు వచ్చి మనమందరం కూడా సజీవమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఈ రాళ్ళకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి. చెప్పండి, ఈ రాళ్ళు ఏమేస్తాయి? కేకలేస్తాయి. ఈ రాత్రి నేను ఒక కేక, అరణ్యములో కేక వేయి ఒకని శబ్దం అన్నమాట. మనమందరం కూడా కేకలేసే రాళ్ళం అన్నమాట. ఎంతమంది ఉన్నారు ఇక్కడ కేకలేసే రాళ్ళు? ప్రభుకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎస్, మనమందరం కేకలేసే రాళ్ళం. అలాగైతే ఈ 2000 సంవత్సరాల కాలంలో దేవుడు ప్రపంచం అంతా కూడా కేకలేసే రాళ్లతో మందిరం కడుతున్నాడు అనమాట. ఈ కేకలు ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 1 తిమోతి 3:15 చదువుతారా? ఎవరు తీస్తే వాళ్ళు చదవచ్చు. తిమోతి మొదటి పత్రిక 3:15 అయినను నేను దేవుని మందిరము అనగా, అక్కడి నుంచి చదవాలి. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. జీవము గల దేవుని సంఘం. సో డెఫినేషన్ ఆఫ్ ది చర్చ్ దేవుని యొక్క మందిరం అని చెప్పాడు. ఏ మందిరం అండి? చదవండి సార్. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అలాగైతే ఈ సజీవమైన రాళ్ళు వేస్తున్న కేకలు ఏంటంటే సత్యమునకు సాక్ష్యం ఇస్తున్నాం. మనమందరం ఏం చేస్తున్నాం? సత్యమునకు సాక్ష్యం ఇస్తున్నాం. బైబిల్ చదువుతున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. ఇక్కడ చాలా పెద్దవారు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక మాట చెప్తానేనండి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అనే ప్రశ్న ఒక ఆయన అడిగాడు అనమాట. యేసు ప్రభు లేకపోతే ఎవరు అనే ప్రశ్న అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఆయనకి ఇలా సమాధానం చెప్పాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 18:38
యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఎంత బాగుంది చూడండి. రక్షకుడు నేడు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు అని ఎవరు చెప్పారు? దూతలు చెప్పారు, గొర్రెల కాపరులు చెప్పారు కదండి. యేసు ప్రభు జన్మించాడని తూర్పు దేశపు జ్ఞానులు చెప్పారు. ఇదంతా కూడా థర్డ్ పార్టీ సమాచారం, అంటే ఇతరులు చెప్పారు ఆయన గురించి. కానీ స్పష్టంగా యేసు ప్రభువే నేను పుట్టాను, నేను ఎందుకు పుట్టానంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అన్నాడు. ఇప్పుడు మనల్ని అందరిని ఏం చేశాడు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చే రాళ్ళుగా చేశాడు. మనమందరం సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చే రాళ్ళు. యేసు ప్రభువుని నమ్మిన వారు అందరి పేరు ఏంటంటే వీరు సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అనే మాట చెప్పాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం వచనం 24 చదువుదాం. 21-24 చదువుతారా? 21-24. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుచు, ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు, ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యము కదండి. మనందరం ఎవరు? సత్యము నాకు సాక్ష్యమిచ్చే రాళ్ళు. చెప్పాలి నాకు. అందరు పెద్దాపురంలో ఏమున్నాయి? ఈ రాత్రి రాళ్ళు ఉన్నాయి కదండి. రాళ్ళన్నీ ఎక్కడ కూర్చున్నాయి? ఇప్పుడు వచ్చి కుర్చీలో కూర్చున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం కూడా సత్యమునకు సాక్ష్యం ఇచ్చే ఆ రాళ్ళము. మనందరికీ కూడా ప్రభు సజీవమైన రాళ్ళు అనే పేరు పెట్టాడు అనమాట. అమూల్యమైన రాయగు యేసునొద్దకు వచ్చిన వారమై మనమందరం కూడా సత్యమునకు సాక్ష్యం ఇచ్చే రాళ్ళుగా మనం ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఇతడు సత్యమునకు సాక్ష్యం ఇస్తాడు. 22 చూడండి. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టం అన్నాడు. అద్భుతం ఏంటంటే చాలా మందిరాలు పడిపోతున్నాయి అన్నమాట. ఏ మందిరాలు కోల్చగలరు మనుషులు? ఇది కోల్చగలరు, కానీ దేవుడు కడుతున్న మందిరాన్ని ఎవ్వడూ కోల్చలేడు. దేవుడు కట్టే మందిరం ఎప్పటి వరకు ఉంటుంది అన్నాడు? నేను వచ్చే వరకు కదండి. మీకు ఒక అద్భుతం చెప్పిన, యేసు ప్రభు భూలోకంలో నుండి పరలోకానికి వెళ్ళేటప్పటికి భూమి మీద ఇంకా మందిరము ప్రారంభించబడలేదు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత, అంటే యేసు ప్రభు లేచిన 50వ దినాన్న దేవుని మందిరపు పని ఇక్కడ ప్రారంభించబడింది. మత్తయి సువార్త 16:18 అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. కడతానని అన్నాడు, కానీ ఆయన భూమి మీద ఉండగా క్రైస్తవ్యం ఈ మందిరము, ఈ సంఘం అనేది ప్రారంభించబడలేదు. కానీ ఆయన అన్నాడు, అసలు ప్రారంభించబడక ముందే అన్నాడు, నేను వచ్చే వరకు సంఘం ఉంటుందని చెప్పాడు. ఇదంతా అద్భుతం అండి. సత్యం కంప్యూటర్స్ ఉందా? అగ్రిగోల్డ్ లేదు. కానీ యేసు ప్రభు కట్టిన సంఘము నేటికి ఉంది. అది యేసు ప్రభు వచ్చేదాకా ఉంటుంది. ఇంకో అద్భుతం చెప్పిన, 120 మందితో ప్రారంభించబడింది, నేడు బూదిగంతాల వరకు విస్తరించింది. అది దేవుని మందిరం, అది అదృశ్య మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరంలో ఉన్న రాళ్ళన్నీ కేకలు వేయటానికి దేవుడు ఈ మందిరాన్ని కట్టాడు అనమాట. అందుకని అన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నిజంగా మీరందరూ ఈ రాత్రి ఇక్కడ కూర్చొని, నేను యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డాను, ఆయన కృపచేత నేను రక్షించబడ్డాను, కాబట్టి నేను ఆయన మందిరంలో ఒక రాయిని అని మీరు ఎంచుకుంటే చాలు, మీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని తన రాయిగా వాడుకుంటాడు, ఒక శబ్దముగా వాడుకుంటాడు అన్నమాట. నిజంగా యోహాను సువార్తలో నీవెవరవు అని మరి ఒక వ్యక్తిని అడిగిన మాట చూస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము వచనం 23. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభుత్వ సరళం చేయడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము, ఒకని శబ్దం. మనం ఎవరి శబ్దం? యేసు ప్రభు శబ్దం. మనం ఎవరి శబ్దం? యేసు ప్రభు శబ్దం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక యోహాను ఉన్నాడు. యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో మరొక యోహాను ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న యోహానేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను. యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో ఉన్నదేమో శిష్యుడైన యోహాను. ఈ సువార్త రాసిన యోహాను అన్నమాట. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన
ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను ఒక శబ్దం అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడుతున్నాడు. అయితే ఆఖరి అధ్యాయంలో శిష్యుడైన యోహాను గురించి యేసు ప్రభు చెప్పారు, ఇతడు సత్యమునకు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను వచ్చే వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమని ప్రభు చెప్పారు. లూకాసు వార్త తీయకరలొద్దులేండి, మొదటి అధ్యాయంలో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లిదండ్రులతో సువార్త ప్రారంభించబడింది. లూకాసు వార్త ఆఖరి అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు అని యాజకునితో ముగించబడింది. కాబట్టి ఈ రెండు సువార్తలు మనం గమనిస్తే, ఒకటి అర్చకుడు ఉన్నాడు, ఆలయం ఉన్నది. చెప్తారా అందరూ? ఎవరున్నారు? అర్చకుడు ఉన్నాడు, ఆలయం ఉన్నాడు. ప్రీస్ట్ ఈస్ దేర్ అండ్ ద టెంపుల్ ఈస్ దేర్. ఆలయం ఉన్నది, అందులో పనిచేసే అర్చకుడు ఉన్నాడు. అద్భుతమైన చెప్తున్నా, ఈ అర్చకుడు ఎప్పటికీ చనిపోడు, ఈ ప్రీస్ట్ ఎప్పటికీ చనిపోడు. ప్రీస్ట్ చనిపోడు అంటే మందిరం కూడా ఏమీ అవదు. పాత నిబంధన యాజకులు మరణము పొందుట చేత అనేకులైన ఐరి గాని ఈయన ఎల్లప్పుడూ ఉండేవాడు, నిరంతరము ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభు అనే అర్చకుడు, ప్రీస్ట్, యాజకుడు ఎప్పటికీ చనిపోడు. ఎందుకంటే యాజకుడు అంటే అర్థం ఏంటంటే మనుష్యుల పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా దేవునికి కనబడేవాడు. కనబడాలంటే ఆయన ఏమవ్వాలంటే ఒక మనుషుడు అవ్వాలి. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి మనుషుడుగా వచ్చి ఆయనే మనందరి కొరకు బలియాగం జరిగించి తన స్వరక్తముతో పరలోకంలోనికి ప్రవేశించి ఇప్పుడు దేవునికి మన పక్షంగా కనబడుతున్నాడు కదండి. ప్రీస్ట్ ఏం చేస్తాడు? మన ఆలయంలోకి వెళ్తే, నీ గోత్రం ఏంటి చెప్పండి, నీ నక్షత్రం ఏంటి చెప్పండి, ఇంకేం అడుగుతాడు? మీకు తెలియదు అనుకుంటా. ఇవన్నీ అడిగి ఎక్కడికి వెళ్ళి చదువుతాడు? గర్భాలయంలోకి వెళ్ళి చదువుతాడు, అంతేనా? కానీ యేసు ప్రభు మన గోత్రం అడగలేదు, మన పేరు అడగలేదు, ఇంకా చెప్పాలంటే మన బ్యాక్గ్రౌండ్ అడగలేదు. ఎందుకంటే ఆయనే మన కొరకు చనిపోయి ఆయనే మన కొరకు తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమో కాదు, ఆయనే మనమై ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ఎవరు? ఆయన ఎట్టివాడో ఈ లోకములో మనము కూడా అట్టివారమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు స్వయంగా మన గోత్రముగా ఆయనే కనపడుతున్నాడు, మన వంశముగా ఆయనే కనపడుతున్నాడు, అసలు మన పక్షంగా ఆయనే దేవునికి కనపడుతున్నాడు. అలాగైతే ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా దేవునికి ఎలా కనపడుతున్నారు? ప్రభువుని నమ్ముకుంటే యేసు క్రీస్తుగా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి ఎలా కనపడుతున్నాం? యేసు ప్రభు ఎట్టివాడో, యోహాను మొదటి పత్రిక 4:17, యేసు క్రీస్తు ఎట్టివాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉన్నాం. ఇది గర్భాలయంలో మన కొరకు ప్రతిదినం చదవబడుతున్న లేఖ. అసలు దేవునికి మనం యేసు ప్రభుగా కనబడుతున్నాము అని కానీ మీకు అర్థమైతే, దేవుని సముఖము నుండి మనం అందరం కూడా మేలులే ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునా? మన ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారు? మీరు వెళ్ళండి, మేము మీకు కాల్ లెటర్ పంపిస్తాం, లేకపోతే మీకు విషయం తెలియపరుస్తామంటారు. మనం కరెక్ట్గా ఇంటర్వ్యూ అయింది, బయటకు వచ్చినప్పుడు ఆ కంపెనీలో మనం ఎవరితో అయితే ఇంటర్వ్యూ చేసామో, జరిగించామో, అందులోనికి మన శత్రువు ఒకటి వెళ్ళాడు అనుకోండి, అతనికి స్నేహితుడు అనుకోండి ఇంటర్వ్యూ చేసేయానికి, మనకేముంటుంది అప్పటి నుంచి? ఇక అయిపోయిందిరా, నేను ఎంత బాగా ఇంటర్వ్యూ ఆన్సర్ ఇచ్చినా నాకు మాత్రం కాల్ లెటర్ వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా శత్రువు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. నా పక్షంగా ఏం చేస్తాడు? మొత్తం చెడ్డ సమాచారం చెప్తాడు. ఎవరికైనా ఆడికి మాత్రం ఉద్యోగం మీకు అని చెప్తాడు. కానీ మన పక్షంగా మన ప్రధాన యాజకుడు యేసుప్రభు గర్భాలయంలోకి వెళ్ళాడు, దేవుని కనపడడానికి వెళ్ళాడు. ఏం చెప్పడానికి వెళ్ళాడు తెలుసా? హెబ్రీ పత్రిక 12:24 చెప్పాడు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్త. యేసు ప్రభువు నమ్మిన వారు ధన్యులు, ఎందుకంటే వారి గురించి పరలోకంలో ఎప్పుడు శ్రేష్టమైన పలుకులే ఉన్నాయి. పరలోకంలో ఏమి లేవు, ఫిర్యాదులు లేవు. దేవునికి స్తోత్రం. పరలోకంలో ఫిర్యాదులు లేవు. బలి చెప్పాను, దేవునికి స్తోత్రం. జకరియా గ్రంథం చూడండి, ఒక మాట చదువుదాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. జకరియా మరియు యెహోవా దూత ఎదుట 3:1 చదవండి సార్. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబట్టియు సాతాను ఫిర్యాది అయి. సాతాను ఎవరంట? ఫిర్యాది. సాతాను ఫిర్యాదులు అంట. ఫిర్యాదులు చెప్పేవాడు పేరేంటి? ఇప్పుడు ఈ రాత్రి పెద్దాపురంలో సాతాను గడికి ఒక పేరు పెట్టండి, మిస్టర్ ఫిర్యాదు. చెప్పండి, మిస్టర్ ఫిర్యాదు. ఎవరి మీద ఫిర్యాదులు చెప్తాడు?
దేవుని ప్రజల మీద దేవునికి ఎప్పుడు ఏం చెప్తాడు? ఫిర్యాదులు చెప్తాడు కదండి. కానీ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా, ఇప్పుడు మన ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళాడు, ఫిర్యాదులు చేసేవాడు పడిపోయాడు. ఇప్పుడు పరలోకంలో ఫిర్యాదు చేసేవాడు లేడు. ఎంతమందికి తెలిసి ఈ మాట? తెలిస్తే స్తోత్రం, తెలియకపోతే మాత్రం తెలుసుకోండి. యేసు ప్రభువుని నమ్మిన వారి పక్షంగా ఇప్పుడు ఉత్తరవాది వెళ్ళాడు, అపవాది పడ్డాడు. ఉత్తరవాది వెళ్ళాడు, అపవాది పడ్డాడు. నౌ వీ హ్యావ్ అడ్వకేట్ అబౌట్ అవర్ రైచియస్నెస్. మన యొక్క నీతికి వాదిగా యేసు ప్రభు ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు వాడు పడిపోయాడు అనమాట. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మంచి మాట చెప్పబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవాలి, అందరూ చదవాలి, వాక్యం తీరవాళ్ళే అందరూ చదవాలి. వచనం 10 చదవండి సార్. 1210. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిరి, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో అపవాది ఏమయ్యాడంట? పడద్రోయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం పరలోకములో దేవుని ఎదుట ఎటువంటి ఫిర్యాదులు లేవు ఇక మన మీద. ఎంత ధైర్యం అండి! ఎంతమందికి ధైర్యం ఉందో నాకు తెలియదు, కానీ అసలు ఈ మాటలు అర్థమైతే మనకు చాలా ధైర్యం కలిగింది. దేవుని ఎదుట మన కొరకు ఫిర్యాదులు చేసేవాడు లేడన్నమాట. వాడు ఫిర్యాదులు చేస్తే ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు. అంటే ఏ డ్యూటీ ఇది? 24 hours డ్యూటీ అండి. సాతానుగాడికి 24 hours డ్యూటీ ఏంటి అనుకున్నారు? దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళ మీద దేవుని దగ్గర నేరం మోపుతాడు. పెద్దాపురంలో 24 hours డ్యూటీ చేసేవాడు ఎవడన్నా? ఎవరు ఉండం, ఎందుకంటే వాడు పనికి మాలినోడాడు. ఆడికి 24 hours మన మీద దేవుని దగ్గర ఏం చెప్పాలా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివంటే ఊరికే భక్తి ఉందేటి అని మొదలెట్టాడు. ఆ బుద్ధి మనకు పోవునుగాక. ఎవరైనా 10 మాటలు మన గురించి మంచి చెప్తే అందులో అసలు మిస్టరీ చెప్పినట్టు అదే తెలుసు నీకు 3 చెప్పాలంటారు. ఆ బుద్ధి మనకు పోవునుగాక. యేసుప్రభు ఎవరండి? యేసుప్రభు ఎవరు? ఇప్పుడు ఆయన మన నీతిగా అక్కడికి వెళ్ళాడు, ఆయన మన పరిశుద్ధతగా వెళ్ళాడు, ఆయన మన జ్ఞానంగా వెళ్ళాడు, ఆయన మన విమోచనంగా వెళ్ళాడు. కొరింథీ 1:37 అన్నాడు, హీఈస్ అవర్ విజ్డమ్, హీఈస్ అవర్ శాంక్టిఫికేషన్, హీఈస్ అవర్ రైచియస్నెస్, హీఈస్ అవర్ రిడెంప్షన్. ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన విమోచనం. అసలు ఆయనే మన పక్షంగా అక్కడికి వెళ్ళి దేవునికి కనబడుతున్నాడు. దెబ్బకి సాతానుగాడు అక్కడి నుంచి కదా, సండే స్కూల్ పాట ఒకటి ఉంది కదా, పరార్ పరార్ సాతాన్ పరార్ అన్నట్టు వాడు అక్కడి నుంచి పరార్ అయిపోయాడు. కాబట్టి యోబు గ్రంథములు ఇప్పుడు మనం లేము. ఎంతమంది తెలిసి ఈ మాట? యోబు గ్రంథములు ఇప్పుడు మనము లేము. యోబు గ్రంథములు అయితే యోబు పక్షంగా మధ్యవర్తి ఇంకా లేడు, కానీ నేడు మన పక్షంగా మధ్యవర్తి ఉన్నాడు. తిమోతి 1:2 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అందుకని యేసు ప్రభువుని నమ్మిన వారు దేవుని దగ్గర నుండి మేలులే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక యాక్సిడెంట్ అయినా ఇవ్వచ్చు కదా ప్రభు అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లేకపోతే ఒక ప్రమాదమైనా జరిగిద్దేమోనని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు పరలోకం నుండి అన్ని మేలులే జరుగుతాయి. ఆయన నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నాకు వినపడలే సరిగ్గా. పరలోకం నుండి మేలులే జరుగుతాయి, పరలోకం నుండి మేలులే జరుగుతాయి, పరలోకం నుండి కీడు రాదు. ఎంతమంది నమ్ముతున్నారు? డౌట్ ఏమైనా ఉందా? ఉంటే హెబ్రీ పత్రిక 9:11 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదవదా. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై. ఏ మేలులు అండి? రాబోచున్న మేలులు. రాబోచున్న మేలుల విషయంలో ప్రధాన యాజకుడు. నాతో అందరూ చెప్పండి, రాబోచున్న మేలుల విషయంలో ప్రధాన యాజకుడు. మళ్ళీ చెప్పండి, రాబోచున్న మేలుల విషయంలో ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే హై ప్రీస్ట్. ఈ ప్రీస్ట్ ఎక్కడికి వెళ్ళాడు? గర్భాలయంలోకి వెళ్ళాడు. గర్భాలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ హై ప్రీస్ట్ వెళ్ళాడు. ఈ హై ప్రీస్ట్ వెళ్ళి నా గోత్రం చెప్పట్లే అక్కడ. ఎందుకంటే నా కొరకు చనిపోయింది ఎవరు? ఆయనే. నా కొరకు లేచింది ఎవరు? ఆయనే. ఆయన నా బలహీనతల కొరకు చనిపోయి నా బలంగా లేచాడు, నా పాపాల కొరకు చనిపోయి నా పరిశుద్ధతగా లేచాడు, నా కొరకు చనిపోయి ఆయనగా లేచాడు. ఇప్పుడు ఆయనే
నేను ఇప్పుడు వెళ్ళి దేవునికి కనబడుతున్నాడు. యేసు ప్రభు దేవునికి కనపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనమందరం మేలుల విషయమై ప్రధాన యాజకుని కలిగి ఉన్నాం. క్రైస్తవులు నమ్మాల్సిన ఈ అద్భుతమైన విషయం ఇదే. మనం కూడా ఏం జరిగిద్దో, రేపేం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో కాదు, రాబోచున్నవన్నీ మేలులే అని నిరీక్షించాలి. 10:1 చదవండి. హెబ్రీ 10:1. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ. పాత నిబంధన అంటే పాత నిబంధనలో యాజకుడు ఎవరు? బైబిల్ ఎరిగిన వాళ్ళు చెప్పండి. పాత నిబంధనలో యాజకుడు ఎవరు? అహరోను. చెప్పండి ఎవరు? అహరోను ఇంటిలో 4 కుమారులు పుట్టారన్నమాట. ఎలియాజరు, ఏతమారు, అబిహు, నాదాబు. 2 చనిపోయారు, ఇంక 2 ఉన్నారు. ఆ 2లో నుంచి 24 మంది పెద్దలు వచ్చారు. దినవృత్తాంతాలు మొదలుగా 24లో ఉంటుంది. 24 పెద్దల క్రమంతో కూడిన యాజకత్వం పాత నిబంధనలు ఉండేది. ఆ యాజకులు వినాలి, ఆ యాజకులు చనిపోయేవారు అన్నమాట. ఆ యాజకులు చనిపోయేవారు, అందుకనే వారు అనేకులు. కానీ మన యాజకుడు ఒకసారి ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఇంకొకసారి అయినా చనిపోయాడు. ఎందుకంటే ఆయన ఏ అవతారంలో వచ్చాడు ఈ భూమి మీదకి? మనుషులకి ఎన్నిసార్లు మరణం? ఒకసారి ఆల్రెడీ ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి ఇంకా ఆయన చనిపోయాడు. సో చనిపోని యాజకుడు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు చనిపోయే యాజకులు ఎక్కడున్నారు? పాత నిబంధనలో ఉన్నారు. చనిపోని యాజకుడు ఎక్కడున్నాడు? క్రొత్త నిబంధనలో ఉన్నాడు. చనిపోయే యాజకులు కాబట్టి వారి ఆలయం భూమి మీద ఉంది. చనిపోని యాజకుడు కాబట్టి ఈ ఆలయం యొక్క నిజస్వరూపంలోనికి ఆయన వెళ్ళాడు. అంటే భూమి మీద పాత నిబంధనలో కనబడిన ప్రత్యక్షపు గుడారం ఏంటంటే నిజమైన పరలోకం యొక్క నమూనా. ఆ యాజకుడు ఎవరు? నిజమైన యాజకుని యొక్క నమూనా అంటే ఛాయ అన్నమాట. ఛాయ అది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు దయానంద అన్న? హెబ్రీ 10:1 ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ. మేలుల ఛాయ అంటే మేలుల నీడ అంటే నిజం కాదండి. మేలులు కాదు, మేలుల నీడ. మేలులు కాదు కదండి. నా నీడ నేను కాదు. వెరీ గుడ్. నా నీడ నేను కాదు. మేలుల నీడ మేలులు కాదు. అప్పుడు ఎదురు చూసింది మేలుల నీడ కొరకు, ఇప్పుడు ఎదురు చూస్తుంది మేలుల కొరకు. ఎందుకంటే ఇప్పుడు నిజస్వరూపంలోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? నిజస్వరూపంలో మనమందరం దేని కొరకు వెయిట్ చేయాలా? మేలులు. హెబ్రీ 10:1. ఎంతమంది చదివారు? ఎంతమంది తీశారు? కుడి చేతండి. ఏముంది? ఫస్ట్ లైన్ చదవండి. అనునది. అంతేనా? ధర్మశాస్త్రము అనునది. 11:1 చదవండి. విశ్వాసం అనునది. yes, this is the definition of faith. 10:1 అసలు పాత గుడారములో పాత యాజకుడు ఉన్నప్పుడు నిర్వచనం. 11 క్రొత్త గుడారం పరలోకములో నిజమైన యాజకుడు ఉన్నప్పుడు నిర్వచనం. విశ్వాసం అనున్నది. అలా చదవద్దు. ఇందాక మీరు రాబోచున్నా అని చదివారు కదా, అలా చదవండి. నిరీక్షణ అంటే ఏంటి? రాబోచున్న. అది విశ్వాసం అనున్నది. రాబోచున్న ఏంటి? మేలుల నిజస్వరూపం. అది అర్థమైందా? 10:1 ఏంటి? ధర్మశాస్త్రం అనున్నది, రాబోచున్న మేలుల ఛాయ. 11:1 విశ్వాసం అనున్నది, రాబోచున్న మేలుల నిజస్వరూపం. మనం ఎక్కడున్నాం? మేలుల నిజస్వరూపం. చెప్పాలి అందరూ, మనం ఎక్కడున్నాం? మీరందరూ మేలులను ఎదురు చూస్తే దాని పేరే ఫెయిత్. విశ్వాసం అనున్నది, రాబోచున్న మేలుల మేలులు జరుగుతాయి అని ఎదురు చూడటమే విశ్వాసం. కానీ ఇప్పుడు చాలా విచిత్రమైన డెఫినేషన్ వచ్చింది విశ్వాసం అంటే ఏంటంటే, మనం రోడ్డు మీదకి వెళ్ళాం, అనుకోకుండా కాలు జారింది, కాలేదు ఇరిగింది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? విశ్వాస జీవితంలో నేను నమ్మకంగా ఉంటాను, యాక్సిడెంట్ అవటమే నాకు మేలు, ఎందుకంటే సమస్తము నేను నష్టముగా. ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం తెలియదు. మొత్తానికైతే మాత్రం మన కనెక్షన్లో ఇచ్చేస్తున్నాం, ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అందుకనే కరెక్ట్ కనెక్షన్ మీరు ఇచ్చుదురుగాక. ఎవరికి డౌట్ ఉన్నా 9494710473 నా నెంబరు, మీరు వాట్సాప్లో పడేసేయండి. మీకు ఎప్పుడు ఏది కావాలితే నేను చెప్తాను. కానీ ఈ రాత్రి మాత్రం మీ హృదయాన్ని మోసపరుచుకోవద్దు. విశ్వాసం అనున్నది, రాబోచున్న మేలుల నిజస్వరూపం. చదవండి నెక్స్ట్. అదృశ్యమైనవి ఏంటవి? మేలులు. అదృశ్యమైనవి ఏంటి? మేలులు. అవి ఉన్నవి అనుటకు అది అన్నమాట. అసలు మీరు మేలులే జరుగుతాయి అని ఎదురు చూస్తున్నప్పుడు మీలో ఉండేది విశ్వాసం. మీరే ఒక రుజువు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన నీ పేరేంటి? ఒక రాయి. చెప్పండి. 2 ఒక రుజువు. చెప్పండి. నేను ఒక రాయిని, నేను ఒక రుజువుని.
అవసరమైతే ట్యూన్ కడదాం, పాట పాడతాం తర్వాత, ఓకేనా? నేను ఒక రాయిని, నేను ఒక రుజువుని. మనమే రుజువులం ఇక్కడ. మనమందరం దేనికి రుజువులం? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువులం. ఏమున్నాయంటానికి రుజువులం? మేలులు ఉన్నాయంటానికి రుజువులం. యాషవులకు ప్రార్థన చేయకండి, ఒక్కటైనా ఉందా, ఒక్కటైనా ఉందా అని అడగొద్దు. మనకెన్నున్నాయి? అత్యధికములను అమూల్యములునైన వాగ్దానాలు. దేవుని నమ్మిన వారికి మేలులు ఉన్నాయి అంటానికి వారిని చూస్తేనే మనకు రుజువు కనపడాలి. మనం బ్రతుకుతున్న విధానం చూస్తే మనం ఒక రుజువుగా కనపడాలి. ఏమంటే మేలులు ఉన్నాయి అనే దానికి రుజువు కనపడాలి. ప్రభు ఇక్కడ ఉన్న మీ అందరికీ రుజువు అని పేరు పెట్టును గాక. మిస్టర్ డౌట్, యూ విల్ బికమ్ రుజువు. ఈ రాత్రి నువ్వు ఒక డౌట్ కాదు, ఒక రుజువుగా ఇక్కడి నుంచి వెళుదువు గాక. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు మనం రుజువుగా ఉండాలన్నమాట. విశ్వాసం అంటే అదే. విశ్వాసము అనునది నిరీక్షణ మీద ఆధారపడి ఉంది. విశ్వాసం అనునది నిరీక్షణ మీద ఆధారపడి ఉంది. వినండి వినండి, అసలు నిరీక్షణ అంటే ఏంటంటే, మనకొక యాజకుడు ఉన్నాడు, ఆయన దేవునికి కనబడుతున్నాడు. ఇక ఫిర్యాదు చేసేవాడు అక్కడ లేడు, కాబట్టి పరలోకం నుండి శ్రేష్టమైన దేవుడు నాకు ఇస్తాడు అని నిరీక్షించటమే విశ్వాసం. అటువంటి విశ్వాసం కలిగిన వారు అందరూ కూడా అదృశ్యమైనవి ఉన్నవి అనే రుజువుతో బ్రతుకుతున్నారు. హెబ్రీ 11:6 చదువుతారా? హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయన ఉన్నాడు అనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ఈ మాట చూడండి, అదృశ్యమైనవి ఉన్నాయి, దేవుడు నాకు వాటిని ఇస్తాడు అని నమ్మి నడిచే జీవితాన్ని విశ్వాస జీవితం అన్నాడు. అది దేవునికి ఎంతో ఇష్టం అంట. మీరందరూ దేవునికి ఇష్టలుగా ఉందురుగాక. అబ్రహాముకు కలిగినట్టు విశ్వాసపు అడుగుజాడలు మనకు కలుగునుగాక. ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు అడుగుజాడలు. చాలా నిరీక్షణతో నడిచాడండి. మేలులు నాకు ఉన్నాయి కదండి. అద్భుతం చెప్పమంటారా? అబ్రహాముకు దేవుడు ఈ రాత్రి కూడా పిల్లలను పుట్టిస్తున్నాడు. ఈ రాత్రి ఎవరైనా రక్షణ పొందితే ఇక్కడ యేసుప్రభుని అంగీకరిస్తే ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఈ అడుగులు ఆరంభించినప్పటికీ నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు ఆధారమాయెను. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను. శుభవాగ్దానములకు అనుదినము యేసు నడిపించును. నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. నిరీక్షణాధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. నోరు తెరిచి పాడండి. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను. శుభవాగ్దానములకు అనుదినము యేసు నడిపించును. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కదండి వాళ్ళ భార్య ఆయన ఏమని పిలుస్తుంది? ఆదికాండం 17లో అనేకులకు తండ్రి. అప్పుడు ఆయనకి ఎంతమంది పిల్లలు? 0. అబ్రహాముకి శారకు ఒక్క కుమారుడు కూడా లేడు. కానీ ఆయన మాటలను బట్టి శారా తన భర్తను ఏమని పిలుస్తుంది? అబ్రహామా అంటే అర్థం ఏంటి? అనేకులకు తండ్రి. టీ పెట్టింది అనుకోండి, ఇప్పుడు ఏమని పిలుస్తుంది? అనేకులు తండ్రి, వచ్చి టీ తాగండి చల్లారిపోతుంది అని పిలుస్తుంది. ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కాదు స్వామి, ఇళ్ళకి చేయి చెప్తా. 318 మంది సైనికులు ఉన్నారు కదా. దాసీలు ఉన్నారు, చెప్పండి, దాసులు ఉన్నారు. ఎంతమంది మధ్యలో అనేకులకు తండ్రి టీ తాగండి అని అంటే వాళ్ళందరూ అనేకులు తండ్రి. వీళ్ళిద్దరికి ఒక్కడు కూడా లేడు కదా అనుకుంటారు లేదా? దానికి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము. నీవు సిగ్గుపడనక్కర్లేదు, నీవు లజ్జపడనక్కర్లేదు, భయపడకము, అవమానమును
తలంచొద్దు, మాట్లాడు. అందుకని పేతురు 1:3 రాయబడింది, ఏ భయము నాకు బెదరక యొన్న ఎడల మీరు ఆమెకు పిల్లలు అవుదురు. మనందరం కూడా అబ్రహాం పిల్లలమే, అవునా కదా? మనందరం ఎవరు? యేసు ప్రభుని నమ్మిన వారందరం అబ్రహాం పిల్లలమే. కానీ మీ తల్లి పేరేంటి చెప్పాలి. మన డాడీ పేరేంటి? అబ్రహాం. అలాగైతే మదర్ పేరేంటి? షారా అనేది ఎప్పుడు వస్తుందంటే మన అబ్రహాం పిల్లలమే. షారా అనే పేరు పిల్లలు అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఆమెలాగా భయపడకుండా మాట్లాడాలి. ఈ రాత్రి మీరు మాట్లాడుదురుగాక. ఒకసారి ఒక వ్యక్తి చనిపోయాడు అనమాట. ఊరు వెలుపలికి తీసుకెళ్ళిపోతున్నారు. ఊరు వెలుపలికి తీసుకెళ్ళిపోతున్న ఆ వ్యక్తిని యేసు ప్రభు దర్శించుకున్నాడు. ఆయన వచ్చాడు, పాడెను ముట్టాడు. పాడెను ముట్టగానే పాడి మీద ఉన్నవాడు లేచాడు, కూర్చున్నాడు. 3 మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఆ పాడి మీద ఉన్న వాడిని తీసి తన తల్లికి యేసు ప్రభు అప్పగించాడు. బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4. చెప్పండి. మత్తయి లేచాడు, మార్కు కూర్చున్నాడు యేసు ప్రభు, లోక పరలోకంలోకి వెళ్ళి యాజకత్వం మాట్లాడుతున్నాడు, యోహాను సువార్త. ఇప్పుడు ఆయనే వస్తాడు, మనము మన ప్రభువుకి అప్పగించబడతాం. సో ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు సజీవుడు అంటానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయి? 4. ఏంటవి? తెరిచిన సమాధి, లోపల ఉన్న గొడ్డలు, అవి కాదండి బాబు. అది కాదు బైబిల్ వండర్స్ అంటే. బైబిల్ వండర్స్ అది కాదు, తెరిచిన సమాధి కాదు. బైబిల్ వండర్స్ అంటే వాక్యమే బైబిల్ వండర్స్. వాక్యంలో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త 28:6 లేచినాడు, మార్కు సువార్త 16:20 కూర్చున్నాడు, లోక 24:50 మాట్లాడుతున్నాడు, యోహాను సువార్త 21:22 రాబోతున్నాడు. లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు, రాబోతున్నాడు. మనం కూడా యేసు ప్రభువుని నమ్మితే ఆయనతో లేచాము, ఆయనతో కూర్చున్నాము. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? ఆయన యాజకుడు, ఆయన మేలుల విషయంలో అక్కడ ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా వాటిని పలకాల. చేస్తాడు దేవుడు అండి. తప్పకుండా దేవుడు నీ కుమారుని ఇస్తాడు, తప్పకుండా నీ గర్భాన్ని తెరుస్తాడు, తప్పకుండా నీ వివాహం జరిగిస్తాడు, తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తాడు. ప్రభువు మనకు మేలులు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే మన గురించి పరలోకంలో ఫిర్యాదు చెప్పేవాడిని 1, 2, 3 అని లెక్క పెట్టి తోసారు. వాడు లేడు అక్కడ. ఇక వాడు ఇంకెన్నడికి అక్కడికి ప్రవేశించలేడు. ఎందుకంటే యేసు ప్రభు రక్తంతో వెళ్ళాడు అక్కడ. అర్థమైందా? మనుషుల అనుగ్రహం పొందాలని చేపలు పట్టుకెళ్ళి, చికెన్ పట్టుకెళ్తాం, పట్టుకెళ్ళి ఏదో ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. మనం లాస్ట్ టైం పట్టుకెళ్ళి ఇచ్చిన చేపలు గుర్తుంటాయా? మర్చిపోతాడు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ పట్టుకెళ్ళాలా కదండి. కానీ మనకంటే పెద్దవి పట్టుకెళ్ళాడు ఉన్నాడు అనుకోండి, మనకి అనుగ్రహం రాదు. కానీ పరలోకంలోనికి యేసు ప్రభు తన రక్తం పట్టుకెళ్ళాడు మన పక్షంగా. అది హెబ్రీ 9:14 తన్ను తాను నిర్దోషినిగా దేవునికి అర్పించుకొనిన రక్తం. కాబట్టి దేవునికి మనం 100 రూపాయలు ఇవ్వటం కాదు, 500 ఇవ్వటం కాదు, అమూల్యమైన యేసు ప్రభువే మనకు కొరకు కానుకగా దేవుడికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభుని చూసి మనకందరికి ఇప్పుడు నిత్యమైన కృపకు మనల్ని పాత్రలుగా చేశాడు. ఒకరోజు కాదు కదండి. పెళ్ళైన కొత్తలో మాంగారు ఎలా చూస్తాడు? బాగా చూస్తాడు లేదా? బాగా చూశాడంట. కొన్ని రోజులకి తర్వాత తేడా వచ్చింది అనమాట. అప్పుడు వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చి ఏమంటాడు? అమ్మాయి, మీ నాన్న మొఖం నిన్న మొన్నట్లాగా లేదు, మనం జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఖాళీ చేసేద్దాం. ఎందుకంటే స్టార్టింగ్లో పెట్టిన వంటలకేనే ఇప్పుడు 3 రోజులు అయిన తర్వాత మెనూ ఏమైంది? చిన్నగా రేపు ఎల్లుండి ఉపవాసం చేద్దాం అన్న అంటాడు, వెళ్ళిపోదాం. కానీ దేవుని ముఖం నిన్న నేడు ఎల్లప్పుడూ మన పట్ల ఏకరీతిగా ఉంటుంది. ఎందుకంటే మన పక్షంగా యేసు ప్రభు పెర్ఫెక్ట్ సాక్రిఫైస్గా దేవునికి అక్కడ కనబడుతున్నాడు. మరి ఇది తెలిసిన వాళ్ళు మౌనంగా ఎందుకు ఉంటారండి? ఇది తెలియకే మీరు మౌనంగా ఉంటున్నారు. మీరు మౌనంగా ఉండొద్దు. మీరు నోరు తెరచి సంభవించే సంగతులు ఆత్మ చెప్తున్నవన్నీ మీరు నోటితో పలకండి. దేవుని ఆత్మ మీకు ఈ రాత్రి ఏం చెప్పాడు అవన్నీ మీరు నోరు తెరిచి పలకండి. మీరు పలికినవన్నీ ప్రభు మీ జీవితాల్లోనికి జరిగిస్తాడు అన్నమాట. మౌనంగా ఉండేవాళ్ళు ఎవరు? తీర్పులో ఉన్నవారు. మౌనంగా ఉండేది ఎవరు? రోమా 3:19 మౌనంగా ఉండేది ఎవరు? తీర్పులో ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మన తీర్పును ఆయన భరించాడు. గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట ఎలాగూ మౌనంగా ఉంటుందో ఆయన అలాగూ మౌనమయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనం నోరు తెరచి, తీర్పులో లేము కాబట్టి మనం ధైర్యముగా మాట్లాడాలి. ఆయన పిల్లలం మనం, ఆయన వారసులు మనం. ప్రభువా నువ్వు నాకు ఇది ఎందుకు చేయవు? లూకాసు వార్త 19వ అధ్యాయంలో అన్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గుచ్చి మొర్ర పెట్టుకొని చుండగా ఆయన న్యాయం తీర్చడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. నేనైతే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఈ వాక్యం నాకు తెలియకముందు
ఏదో ఒకటి జరిగితేనే అది భక్తి అనుకునేవాడిని. వీళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు ఇటువంటి భక్తి గల వాళ్ళు. ఏదో ఒకటి జరిగితే భక్తి. మనకు ఆరోగ్యం కలిగితే అది కాదు, మనకు అనారోగ్యం కలిగితేనే అది భక్తి కదండి. ఇంకా మనకి ఏదైనా ప్రమాదం జరిగితేనే భక్తి. ఎందుకంటే దేవుడేనండి నన్ను పరీక్షించడానికి ఇచ్చాడు, సో నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తానని చెప్తా ఉంటారనమాట. అట్లా చెప్పొద్దు. పరలోకములో ఇప్పుడు మన మేలుల కొరకైన ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణను బట్టి మనకు విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసం కలిగి జీవించే వాళ్ళందరూ ఈ లోకంలో రుజువులుగా ఉన్నారన్నమాట. దేనికి రుజువులో? మనం అదృశ్యమైనవి ఉన్నవి. అవేంటంటే ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో, దేవుడు మనకేం చేశాడంట? సిద్ధపరిచాడు. చెప్పండి అందరూ, దేవుడు మన కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. సిద్ధపరిచినవన్నీ మేలులే. చెప్పాలి, సిద్ధపరిచినవన్నీ మేలులే. మేలు ఎందుకు జరిగిద్ది? మేలు ఎందుకు జరిగిద్ది? ఎందుకంటే మన మీద అక్కడ ఎటువంటి ఫిర్యాదులు లేవు. అక్కడ ఎటువంటి ఫిర్యాదులు లేవు. దేవునికి స్తోత్రం. యాకోబు గారి అబ్బాయి పెళ్ళికి నేను లేటుగా వచ్చాను. యాకోబు గారి అబ్బాయి పెళ్ళికి చాలా ఆశపడ్డాడు నా గురించి, కానీ నేను టైంకి రాలేకపోయాను. అందుకనే నా మీద ఒక ఫిర్యాదు ఉందన్నమాట. నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు తెలుసా? ఎర్లీగా రండి అనే మాటని హెల్దీగా రండి అన్నాడు. ఏమన్నాడు? హెల్దీగా రండి పాస్టర్ గారు, హెల్దీగా రండి అన్నాడు. ఆయన హెల్దీగా రమ్మన్నాడు. నేను తప్పకుండా వెళ్ళిపోవాలని నేను నిన్న యానంలో మీటింగ్ అయ్యాక ఇంటికి కూడా వెళ్ళకుండా రాజమండ్రిలో కూర్చొని మళ్ళీ లేట్ అయిద్దని ఆయన కోసం రాజమండ్రికి మా మందిరం దగ్గరే ఉండిపోయి మేమందరం వెయిట్ చేసామన్నమాట టైంకి వెళ్దామని. అప్పుడు ఇదిగో ఎదురుగుండా కూర్చొని ఈ కెమెరామెన్ అనే కుర్రోడు టైంకి బయలుదేరలేదు ఇంటికాడ. ఫోన్ చేశాను, ఒరే వస్తున్నావా అంటే, అన్న మీరు ఇక్కడ లేరా అంటున్నాడు. అప్పుడు ఓరు నాయన ఈడు మళ్ళీ నాకు దెబ్బ కొడతాడని నేను వెంటనే కారు తీసి వచ్చేసాను. ఆడు వెనకాల ఆటోలో వచ్చాడు. కొన్నిసార్లు ఆలస్యం అయినప్పుడు మన మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. యాకోబు గారు అన్నారు, అసలే ఆ రోజు మీరు లేట్ చేయడం కాదండి బాబు, మీరు లేట్ చేసిన దానికి ఇంకా కొన్ని పుల్లలు కూడా పెట్టి మంట బాగా పెట్టారు, అందుకే నేను కూడా మీ మీద కొంచెం గర్రంగా ఉన్నానని చెప్పాడు అనమాట. అంటే కొంచెం కొంతమంది ఏమంటారు, అంతేనండి ఆయన అలాగే లేట్ చేస్తాడండి అంటారు కదా. అవునా కదా? మేము కారు మీద రావాలంటే ఖచ్చితంగా 7 ఎక్కే కారు, అది 8 మంది ఎక్కువ వస్తాం. ఈ 8 మంది వస్తే కానీ నేను కదలడానికి ఉండదు. ఆ 8 మందిలో ఎవరు ఆలస్యం చేసిన నింద ఎవరి మీదకి వచ్చింది? కాబట్టి ఇప్పుడు నేను కానీ కొంచెం 8 ఆ టైంకి వచ్చాను అనుకోండి, యాకోబు గారు నన్ను ఎలా చూస్తాడు? ఎందుకంటే ఆయన హృదయంలో ఒక నింద నా మీద ఉంది. అందుకని నేను అందరికంటే ముందు వచ్చి కూర్చున్నాను 7 గంటలకే ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ నా కొరకు ఎలా వెయిట్ చేస్తాడు కదా. నేనేం చెప్తానంటే, ఇక్కడ ఉన్న వారికైనా మన మీద కొన్ని చెడ్డ అభిప్రాయాలు ఉంటాయి. అందుకని వారి ముఖం నిన్న మొన్నట్లాగా ఉండకపోవచ్చు, కానీ అసలు పరలోకంలో మన మీద కంప్లైంట్ ఇచ్చేవాడే లేడు. ఆయనే మన నీతికి ఉత్తరవాదిగా ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి మేలులే జరుగుతాయని మనము నిరీక్షించాలి. అలా నిరీక్షిస్తే ఇక్కడ చెప్పాడు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచాడు అంటండి. అవి ఏంటంట? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అద్భుతం. కంటికి కనబడని, చెవికి వినబడని, అసలు హృదయానికే గోచరం కాని మేలు చేస్తాడు దేవుడు. మనం కూడా ఊహించలేమండి. ఎఫెసీ పత్రిక 3:21 అడుగుదానికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు. నేను ఈ క్రిస్మస్ మంత్లో చాలా చోట్ల వాక్యం చెప్పాను వరుసగా, ప్రభు మహాకృపను బట్టి. తాడేపల్లిగూడెంలో వాక్యం చెప్పి వచ్చేసాను రీసెంట్గా. కానీ నేను అనుకున్నాను, ఈ ఒక్క చోటే అమ్మా నేను మాట్లాడుతున్నా, మీరు సైలెంట్గా ఉండండి. ఈ ఒక్క చోట రెస్పాన్స్ ఎలా ఉందా అనేది నాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైము తాడేపల్లిగూడెంలో ఒక కొత్త స్థలానికి వెళ్ళి వాక్యం చెప్పాను. ఈ ఉదయకాలం నేను జూమ్ మీటింగ్లో వాక్యం చెప్పినాక నా స్టేటస్లో ఇలా పెట్టాను అనమాట, ఈరోజు చాలా మంచి విషయాలు జరుగుతాయి అని పెట్టుకున్నాను నేను. సో కాసేపటికి నాకు రిటైర్డ్ టీచర్ గారు ఇచ్చిన సాక్ష్యం వచ్చింది అనమాట నా దగ్గరికి. ఆ సాక్ష్యం వింటుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే
ఈ ఒక్క దగ్గర రెస్పాన్స్ ఏంటో నాకు తెలియలేదు అనుకున్నాను, కానీ అక్కడ వాళ్ళని ప్రభు చాలా ప్రత్యేకంగా దర్శించాడని ఆమె చెప్పింది అనమాట. అంటే మనం ప్రతి ఉదయకాలం దేని కొరకు ఎదురు చూడాలి? మేలుల కొరకు ఎదురు చూడాలి. పొద్దురే లేచి ఈరోజు ఏమైద్దో, ఎవడ మొహం చూశానో, ఏం జరిగిద్దో అంతా నా కర్మ. కానీ పాటలు పాడేటప్పుడు నీ కర్మలే నీ క్షణము, నా కర్మలే అలా పాడరు. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నీ ఊహించలేను యేసయ్య అంటాం, కానీ గొప్పదన్నా కర్మే అంటాం. మనం ఇప్పుడు కర్మలో లేము. ఎక్కడున్నాం చెప్పండి? కర్మ క్రీస్తు కొట్టివేశాడు. ఇప్పుడు మనం కృపలోనికి వచ్చాం. మన కర్మ పెర్ఫెక్ట్ కాదు కాబట్టి మన కొరకు క్రీస్తు కర్మ చేశాడు. ఎక్కడ? సిలువలో. ఎన్నిసార్లు చేశాడు కర్మ? అందరికి ఒకసారి కర్మ. ఇక మనకి దినాలు ఏం లేవు. యేసు ప్రభు చనిపోయినప్పుడే మన కర్మ జరిగింది. ఆ రోజు ఏమన్నాడు? యోహాను 19:28, ఇట్ ఈస్ ఫినిష్డ్, యువర్ కర్మ వాస్ ఫినిష్డ్. నీ విషయంలో యేసు ప్రభు చేయాల్సిన కర్మ ముగించబడింది. ఇప్పుడు మనల్ని గ్రేస్లోనికి తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం చేసే కర్మ ఏమి లేదు, ఆయన చేసిన కర్మలో మనం బ్రతుకుతున్నాం. అందుకనే నిర్గమకాండం 19:4 అన్నాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో, గద్దరక్కల మీద మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో, నేనేమి చేసి తినో మీరు చూచితిరి అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటి? చూడడం. ఆయన చేసిన కార్యం ఏంటి? ఆయన చేశాడు, మనం చూడడం. ఎంత అద్భుతం చూడండి. బూదిగంతముల నివాసులారా నా వలే చేసి అని ఉంటే అయిపోదు. మనం నా వలే చేయటం అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే రోజున సిలువేసుకొని తిరిగేయటం కాదు. గొల్గోత కొండ మీద ఎన్ని మేకులు కొట్టాలి వద్దా? నీకు నాకు కొట్టాలి. ప్రక్కలో బల్లెపోటు పొడవాలి వద్దా? పొడవాలి కదండి. అవి మనం చెయ్యలేం కాబట్టి ప్రభు చేశాడు మన కోసం. ఆయన చేసిన దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? యాకోబన్న భోజనాలు సిద్ధమా చెప్పండి? సిద్ధము అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళి తినాలి. విందు సిద్ధమైంది అన్నాడు. మీరు వచ్చి ఏం చేయాలి? తినాలి. మనం ఏం చేస్తున్నాం అంటే విందు సిద్ధమైందంటే మనం కూడా వెళ్ళి యాకోబన్న ఇంట్లో వంట చేస్తే ఎలాగా కదండి. యేసు ప్రభు వంట చేశాడు, మనమందరం ఏం చేయాలి? తినాలి. తినటమే గ్రేస్. మనల్ని తినడానికి పిలిచాడు కానీ మనల్ని చేయడానికి పిలవలేదు. మీరు తింటే ఏం చేస్తారు? ఇప్పుడు యాకోబు గారి ఇంటిలో పెట్టిన విందు తింటే మీరు అందరూ ఏం చేస్తారు? ఆ విందు ఎంత బాగుందో చెప్పకుండా ఉంటారా? ఆ చెప్పటమే సత్క్రియ. వంట చేయటం స్వనీతి క్రియ. వంట తిన్న తర్వాత అది ఎంత బాగుందో చెప్పడం సత్క్రియ. స్వనీతి క్రియలు వేరు, సత్క్రియలు వేరు. క్రైస్తవ్యంలో సత్క్రియలే ఉన్నాయి కానీ ఏం లేవు, స్వనీతి క్రియలే. స్వనీతి క్రియలు అంటే ఏంటంటే నేను నీతిమంతుడు అవడానికి చేసే క్రియలు. అది మనం చేయలేం కాబట్టి యేసు ప్రభు మన కొరకు ఒక్క పుణ్యకార్యం చేసి మన నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు మనమందరం ఏం చేయాలంటే ఆ కార్యాన్ని రుచి చూడాలి. రుచి చూసిన తర్వాత దాని గురించి చెప్పకుండా ఉండలేం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం. యాకోబు అన్న ఈ మీటింగ్ ఎంత బాగా ఎందుకు పెట్టాడు చెప్పన? ఆయన టేస్ట్ చేశాడు. ఆ టేస్ట్ ఇప్పుడు మనకందరికీ చూపిస్తున్నాడు. ఆ ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో పరిచారకులకే తెలుసు. కానీ నిజంగా మీరు కానీ ఈ వాక్యంలోనికి వస్తే దీని టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు. ఈ టేస్ట్ మీ అందరికి తెలియను గాక. ఎందుకంటే దీని పేరు క్రొత్త రసం. చెప్పండి ఏ రసం? పాత రసం. పాత రసం అయిపోయింది. పాత నిబంధన మహిమ తగ్గిపోతుంది. ఇప్పుడు అంతా క్రొత్త నిబంధన మహిమ. ఈ కడవరి మందిరపు మహిమను, మునుపటి మందిరపు మహిమను మించినట్లుగా చేస్తానన్నాడు కదండి. భోజనాలకు ముందే తినేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఉన్నారా? అసలు ఎవరు ఉన్నా కూడా చేయత్తారు నాకు తెలుసు. నేనేం చెప్తాను తెలుసా? ముందు తినేవాళ్ళు కంటే లాస్ట్ తినేవాళ్ళే ధన్యులు. ఎందుకంటే ముందు తిన్నవాళ్ళు తాగిన రసమేది పాత రసం. ఏ రసం? పాత రసం. కానీ ఇప్పుడు త్రాగే రసం ఏది? క్రొత్త రసం. పాత రసం భూమిలోంచి వచ్చింది, క్రొత్త రసం క్రీస్తులో నుండి వచ్చింది. క్రీస్తు ఎవరు? నిజమైన ద్రాక్షవల్లిని నేనే, నేను పైనుండి వాడను. కాబట్టి పైనుండి వచ్చి రసం తాగిన వాళ్ళు ఇక ముందు రసం మంచిగా ఉందని చెప్పుకోరనమాట. కొంతమంది మన మధ్యలో ఉన్నారు పెద్దోళ్ళు, యవనస్తులను చాలా ప్రోత్సహిస్తున్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ కొంతమంది పెద్దోళ్ళకి ఏమనిపిపోతుందంటే చిన్నోళ్ళని చూస్తే ఆ రోజుల్లో ఉన్నది ఏమీ లేదండి, ఆ రోజులే బాగున్నాయి, ఆ రోజులే బాగున్నాయి. మీకు చెప్పనా? ఆ రోజులు కాదు, ఈ రోజులే బాగుంటాయి. అంత్య దినముల యందు నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు పౌలు. అందరికీ
కడపడ పుట్టినవాడు కదండి బెన్యామీను. ఎన్ని వంతులు పొందాడు అందరికంటే? 5 వంతులు. ఎన్నోవాడు? చిన్నవాడు. దావీదు ఎన్నోవాడు? కడసారివాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. చెప్పండి. ఆ చోట అనేక మంది కూర్చున్నారు. అయితే ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు. అంటే దేవుడు ఎప్పుడు చిన్నవారిని ఏం చేశాడు? సో మనము కడపట పుట్టిన తరం. వీఆర్ ద లాస్ట్ జనరేషన్. చివరి దినాల్లో పుట్టాం. మన మధ్యలో ఇంతకు ముందు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఏం చెప్పాలంటే, మీ రసం ఆ రసం కంటే బాగుందని చెప్పాలి. అలా మీతో చెప్పుదురుగాక, ఆ టేస్ట్ మీరందరూ కూడా చూచుదురుగాక. కాబట్టి ఇప్పుడు మనం మరలా వంట చేయాల్సిన అవసరం లేదు. వంట ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. వంట 3 రకాలుగా చేయొచ్చు. మరి ఇక్కడ ఏ వంట చేశారు నాకు తెలియదు. వంట ఎన్ని రకాలుగా చేయొచ్చు? 3 రకాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి, పొయ్యిలో కాల్చి చేయొచ్చు, పెనం మీద కాల్చి చేయొచ్చు, కుండలో వండి చేయొచ్చు. ఎన్ని రకాలుగా చేయొచ్చు? లేవికాండం 2లో చెప్పాడు. పెనం మీద కాల్చవచ్చు, పొయ్యిలో కాల్చవచ్చు. ఏది టేస్ట్ ఉంటుంది? అది అంతేనా? ఎందుకంటే ఇది ఎక్కువ ఫైర్కి బాగా కాలింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు కొంతమంది యేసుప్రభుని ఎలా కాలాడు అనుకుంటున్నారంటే కుండలో కాలాడు అనుకుంటున్నారు. కొంతమంది భక్తులు ఇంకా ఎదిగారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పెనం మీద కాలాడు అనుకుంటున్నారు. ఇంకొంతమంది అంతకంటే భక్తులు ఎదిగారు. వాళ్ళు అనుకుంటున్నారు ఆయన పొయ్యిలో కాలాడు. ఇప్పుడు ఆయన పొయ్యిలో కాలాడంటే మన మీద ఇక ఎటువంటి దేవుని యొక్క కోపం మన మీద లేదు. ఆయన కొంత కాదు కాల్చబడింది, ఆయన పూర్తిగా కాల్చబడ్డాడు. అందుకని దేవుని నమ్మిన ప్రజలు ధన్యులు. వారు పూర్తిగా కాలిన యేసు ప్రభుని తింటున్నారు. అంటే ఇక వాళ్ళ మీద ఎటువంటి ఉగ్రత లేదు. నీ మీద దేవుని కోపం లేదు. ఎవరైనా వచ్చి నాకు ఏదో తోస్తుంది, మీ ఇంట్లో దోషం ఉంది, నీ మీద దేవుని శాపం ఉంది అని అంటే యేసు ప్రభు నామములో చెప్తున్నాను, కనపడకుండా బొమ్మని చెప్పండి. మన మీద దేవుని కోపం లేదు. యేసు ప్రభువుని నమ్మిన వారి మీద దేవుని కోపం లేదు. రోమపత్రిక 5:9 ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షణ పొందుతాం. కాబట్టి మన మీద దేవునికి ఏం లేదు చెప్పండి, కోపం లేదు. ఏముంది? మేలులు మర్చిపోయారు మీరు. మనకు పరలోకం నుండి ఏమున్నాయి? మేలులు ఉన్నాయి. ఏమి లేవు? నిప్పులు లేవు. ఏమి లేవు. దేవుడు ఏదో ఒక రోజు మన నెత్తి మీద ఏదో ఒకటి వేసేస్తాడన్న ఎదురు చూస్తున్నారు కొంతమంది. దేవుడు మన మీదకి ఏమేయాడు. ఎందుకంటే మన మీద వేయాల్సిన ఫైర్ అంతా ఎవరి మీద వేసాడు? యేసుప్రభు మీద. లేవికాండం 9:24 దహన బలి ద్రవ్యము క్రొవ్వు కాల్చివేయబడింది. ఇప్పుడు మనందరికీ ఉత్సాహ ధ్వని కలిగింది. మనమందరం దేవుని ఇప్పుడు స్తుతించాలి. ఇంకోటి తెలుసా? ఈ అగ్నిని కాక మరి ఒక అగ్నిని ఎవరైనా తెస్తే దేవుడు వారిని కాల్చివేశాడు అని మనం లేవికాండం 10:1 చదువుతాం. ఈ విధంగా కాకుండా యేసుప్రభు గురించి మరొక విధంగా మీరు ఎక్కడ వినకండి, మీకు ఎవరు చెప్పుకుందరు గాక. మీ ప్రక్కన వాళ్ళకి ధైర్యంగా చెప్పండి, నా మీద ఎటువంటి శాపం లేదు. చెప్పండి, నమ్మిన వాళ్ళు చెప్పండి, నా మీద ఎటువంటి శాపం లేదు, నా మీద దేవుని కోపం లేదు. ఈ పరలోకం నుండి నా మీద నిరంతర కృప ఉంది, నా మీద కటాక్షం ఉంది, నాకు మేలులే ఉన్నాయి. ఇదే నా నిరీక్షణ. దేవునికి స్తోత్రం. మీకు ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ ఉన్నా అసలు నేను మీటింగ్ అయ్యాక మీకు దొరికేస్తాను, మీరు నన్ను ఎదుర్కోండి, నేను మీకు మేలుగా మాట్లాడతాను. కానీ డౌట్ అసలు పడద్దు. పరలోకం నుండి మనకు మేలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. యాకోబు పత్రిక, ఎందుకంటే యాకోబు గారు పెట్టారుగా మీటింగ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17 చదవండి. యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు అంటే అర్థం ఏంటి? అట్లా కుదిరిద్ది. అలాగా ఏ అర్థమైతే అర్థం చెప్పాలా? చెప్పండి. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. కానీ ఈ యాకోబు చూడండి ఏమంటున్నాడు, చదవండి. నా ప్రియ సహోదరులారా, మై బిలోవ్డ్ బ్రదరన్, మోసపోవద్దు. సహోదరులకి దేవుడు చెప్తున్న వర్తమానం, ప్రభువు నమ్మిన వాళ్ళకి దేవుడు చెప్తున్న వర్తమానం ఏంటంటే మోసపోవద్దు. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏమొస్తాయి? పైనుండి మేలుగా. సార్ మీరు చదివారు, శ్రేష్టమైనది వస్తుంది. ఏమొస్తుంది? ఇంగ్లీష్ లో శ్రేష్టమైన దాన్ని ఏమంటారు? ది బెస్ట్ అంటారు. చెప్పండి. గుడ్ అంటే సింపుల్ అన్నమాట, బెటర్ అంటే కంపేరిటివ్ అన్నమాట, బెస్ట్ అంటే సూపర్లేటివ్. సో వీ హ్యావ్ ద సూపర్లేటివ్. మనకు ది బెస్ట్ ఉంది పరలోకంలో. నా ప్రియ సహోదరులారా, మీరు మోసపోవద్దు, ఎవరు మోసపోవద్దు. అసలు మనం దేనికి శోధించబడాల్సిన అవసరం లేదు. మా వాడు ఈడే ఏంటి, ఈడు ఎవడరా బాబు ఇటు అటు తిరుగుతున్నాడు అనుకున్నారు కదా, మా కొడుకు అన్నమాట. మా కొడుకు. ఇప్పుడు మా కొడుకుని ఎవరైనా కూడా చాక్లెట్ ఇచ్చి ఏం చేయొచ్చు? టెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీడు చాక్లెట్ పిచ్చాడు కాబట్టి వీడిని ఎవడైనా చాక్లెట్ ఇచ్చి టెంప్ట్ చేస్తాడనమాట. కొంచెం వీడు ఎదిగితే నేను ఒక మాట చెప్తాను, ఒరే డాడీ
ఎవరు చాక్లెట్ చూపించిన టెంప్ట్ అవ్వకు, మీ డాడీ దగ్గర చాలా చాక్లెట్లు ఉన్నాయని చెప్తాను. కాబట్టి నా కొడుకు ఎవరి ద్వారా ఏం చేయబడక్కర్లేదు, శోధించబడక్కర్లేదు. ఎందుకంటే వాడు శోధించబడేటట్టు నేను వాడిని కలిగి లేను. వాడికి ఏం కావాలి అన్నీ నా దగ్గర ఉన్నాయి. అందుకని ఏమంటాడు కొంచెం పైకి మాట్లాడుతూ, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరలు కొల్పబడిన వాడే శోధించబడతాడు. అసలు దేవుని పిల్లల్ని ఎవడు శోధించక్కర్లేదు. ఎందుకంటే దేవుని పిల్లలకి వాళ్ళ డాడీ ఉన్నాడు, వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళకి బెస్ట్ ఉన్నాయి. కాబట్టి మనకు ఎవరు ఆఫర్లు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అర్థమైందండి? దేనా అనే అమ్మాయి ఉందా లేదా బైబిల్లో? యాకోబు కుమార్తె. ఆ కుమార్తె అసలు ఎలా ఉందా ఊరని చూడడానికి వెళ్తే ఎవరో ఒక వ్యక్తి ఆమె మీద మోహించాడు, ఆమెను పాడు చేశాడు అనమాట. ఈ దినాలు మనం అదే చూస్తున్నాం. కానీ వాళ్ళ అమ్మాయి ఏం చెప్పి ఉండాలి? మా డాడీ పేరేంటి? దేనా వాళ్ళ డాడీ పేరు? అది వెరీ గుడ్, యాకోబు కదండి. యాకోబు తోటే మనం ముగించాలి. దేనా వాళ్ళ డాడీ పేరేంటి? యాకోబు. సో ఏం చెప్పాలి? దేనా, మా నాన్న నన్ను అన్నాడు, ఎవరిని చేయాలో తెలుసుకోలేనంత అసమర్థుడు కాదు, వెరీ గుడ్, దరిద్రుడు కాదు, నన్ను ఎవరికి ఇవ్వాలో మా నాన్నకు తెలుసు. కాబట్టి నేను మా నాన్న దగ్గర ఉన్న దానిలో ఆనందిస్తాను అని ఆమె చెప్పగలగాలి. అలాగే మనం అందరం కూడా చెప్పగలగాలి. మనకి ఎవరు ఆఫర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. హవ్వ దగ్గరికి ఓ రోజు బెస్ట్ ఆఫర్ వచ్చిందా లేదా? ఏంటది? అమ్మా నువ్వు ఈ పండు తింటే దేవత వలె అవుతావా అంటే అప్పుడు హవ్వ ఏమనాలా? దేవత ఎక్కువ దేవుడు ఎక్కువ అని అనాలా? ఏమనాలా? దేవదూతలు ఎక్కువనా దేవుడు ఎక్కువనా అని అడగాల. ఎవరు ఎక్కువ? దేవుడు ఎక్కువ. మమ్మల్ని దేవుడు ఏ స్వరూపంలో చేశాడు? తన స్వరూపంలో. సో నువ్వు ఆఫర్ చేసే దానికంటే వీ హ్యావ్ ద బెస్ట్ అని చెప్పాలి. కానీ ఆమె ఏమైంది కదండి? ఎవరైనా మంచిగా బట్టలు వేసుకొని ఆడపిల్లలు రెడీగా ఉంటే ఏమంటారు? అమ్మ నువ్వు ఎలా ఉన్నావు? మహాలక్ష్మిలా ఉన్నావు అంటారు. మహాలక్ష్మి అంటే ఎవరు? దేవదూత పేరే కదా. ఏ దేవదూత అనేది పక్కన పెట్టి దూత పేరేనా కదా. లక్ష్మి అంటే ఎవరి పేరు? దూత పేరు. మనమందరం ఎవరి స్వరూపంలో పుట్టాము? దేవుడు ఎక్కువ దూత ఎక్కువ. అప్పుడు మీరు మురిసిపోతారు ఎందుకు? నువ్వు మహాలక్ష్మిలాగా ఉన్నావు, మురిసిపోకండి మీరు. నువ్వు దేవుడిలాగా సృష్టించబడ్డావు. మనల్ని దేవుడు ఎలా సృష్టించాడు? నిజం చెప్పండి, దేవుని పోలికలో మనల్ని సృష్టించాడు అంటానికి ఆధారం చెప్పనా? దేవుడే ఒకరోజు మనుషుని పోలికగా పుట్టాడు. కానీ ఆయన దూతల స్వభావం ఎంత మాత్రం ధరించుకున్నటకు ఇష్టపడలేదు. దేవుడు దూతగా రాలేదు. ఎలా వచ్చాడు? మనుషుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంతాన స్వభావంతో వచ్చాడు. అబ్రహాము కుమారుడు అంటే ఎవరు? దూతనా మనుషుడా? మనుషుడుగా వచ్చాడంటే మనుషులు అంటే ఎవరు? దేవుని పోలికగా పుట్టినవారు. కాబట్టి మనం అందరం కూడా మనకి ఏముందో మర్చిపోతేనే ఈ ఆఫర్లో పడిపోతాం. డిసెంబర్ వచ్చిందంటే ఏ ఆఫర్లు నడుస్తాయి? ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ కదా. నేను నిన్న బోర్డులు అన్నీ చూస్తుంటే ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆఫర్ అని ఉంది. అసలు వీళ్ళకి యేసు ప్రభుతో మాత్రం ఏమాత్రం సంబంధమే లేదు. అందరూ క్రిస్మస్కి ఆఫర్లు ఇస్తున్నారంట. అసలు క్రిస్మస్ ఆఫర్ అని తెలితే అక్కోళ్ళు అందరూ ఆడిపోతారు. ఒకేసారి బంపర్ ఆఫర్, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి. ఈ ఆఫర్లకు లోపలికి వెళ్ళి తెచ్చుకొని ఏమని మురిసిపోతారు? 50% డిస్కౌంట్. ఎంతకాలం డిస్కౌంట్ వేసి ఎక్కడ వేసారు అకౌంట్లోకి మనకు తెలియదు అన్నమాట. కానీ మనం మోసపోతాం. మీరెవరు మోసపోద్దు. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతివారం ఏ సంబంధమైంది? పరసంబంధమైంది. అక్కడ ఎవరున్నారు? జ్యోతిర్మయుడు ఉన్నాడు. జ్యోతిలో ఏం లేదు? చీకటి లేదు, చంచలత్వం లేదు, గమనాగమనం వల్ల కలుగు. అక్కడి నుండి వచ్చే వాటి కొరకు ఎదురు చూడాలి. దేవుడు వాటితో మిమ్మల్ని నింపునుగాక. ఈ తలంపుల ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఎంతమందికి ధైర్యంగా ఉంది రాత్రి? ఎంతమందికి ధైర్యంగా ఉంది? ఏంటి మీ ధైర్యం? పరలోకంలో ఫిర్యాదు చేసేవాడు లేడు. చెప్పండి. మన మీద చెడ్డ సమాచారం చెప్పేవాడు అక్కడ. యేసు ప్రభువుని నమ్మిన వారు ఎన్నటికీ భయపడాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభువుని నమ్మిన వారు ఎన్నటికీ భయపడాల్సిన, జీవితకాలం అంతయు నిర్భయులమై పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలుగు. జీవితకాలం అంతా నిర్భయంగా ఆరాధించవచ్చు. దేనికి భయపడొద్దు. ఎవరికి భయపడక, ఎవరికి బెదరక, చూచినది చూచినట్టే సాక్ష్యమిచ్చేదా. పాడండి. ఎవరికి భయపడక, ఎవరికి బెదరక, చూచినది చూచినట్టే సాక్ష్యమిచ్చేదా. సంభవింపబోయేది ఇది మాత్రమే, సంభవింపబోయేది మేలు మాత్రమే,
సత్యమును జరిగిద్దాం సాగిపదండి, సత్యమును జరిగిద్దాం సాగిపదండి. తేజరిల్లుదుము మనము ప్రబలుదుము, తేజరిల్లుదుము మనము ప్రబలుదుము. విశాలమగును సరిహద్దులు, విస్తారమగును మన మేరలు. విశాలమగును సరిహద్దులు, విస్తారమగును మన మేరలు. చూచేవారిలో ఉందువు, స్తుతించుట మొదలు పెట్టుము. స్తుతిత్వం. చూచేవారిలో ఉందువు, స్తుతించుట మొదలు పెట్టుము. తేజరిల్లుదుము మనము ప్రబలుదుము, తేజరిల్లుదుము మనము ప్రబలుదుము. దేవునికి స్తోత్రం. మేలుల కొరకు ఎదురు చూసేవారి ప్రతి ముఖం మీద ఆయన సన్నిధి కాంతి ఉదయించిద్ది. ఆయన సన్నిధి కాంతి ఉన్న వారి యొద్దకు జనములు నీ వెలుగునకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. దూరము నుండి అనేకులు చంకనెత్తబడిన యొద్దకు వస్తారు. జనాల కొరకు వెంటాడవలసిన సౌలులం కాదు, అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గర కూడా అనేక మంది వచ్చారు. నువ్వు అడవిలో ఉన్నా, నువ్వు చెప్పులు లేకుండా వెళ్తున్నా ప్రజలు మాత్రం నీ యొద్దకు వస్తూనే ఉంటారు. ఎందుకంటే నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించునుగాక. ఆమె ప్రార్థన. దయచేసి అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఇదే నేను వాక్యం కొరకు చేసి చివరి ప్రార్థన. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దు, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీవించండి. యాకోబు గారి కుటుంబం ద్వారా ఈ రాత్రి అద్భుతమైన కూడిక ఏర్పాటు చేయబడింది. మరి యేసు ప్రభు గురించి నీకు తెలిసింది వాస్తవం కాదు, ఈ రాత్రి చెప్పబడింది వాస్తవం. నువ్వు భయంతో చేసేది, పిరికితనంతో చేసేది భక్తి కాదు. నా మీద శాపం ఉందేమో, నా మీద కోపం ఉందేమో, నా మీదకి ఏమైనా వస్తుందేమో, రేపు ఏమైపోతానో అనే భయాలన్నింటినీ యేసు ప్రభు తీసివేయడానికి వచ్చాడు. ఆ భయాలు నీకు అవసరం లేదు. ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరిస్తే, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నీ కృపతో నన్ను రక్షించు, నీ కుమారుడుగా నన్ను చేసుకో, నీ కుమార్తెగా నన్ను చేసుకో అని రాత్రి నువ్వు ప్రార్థిస్తే చాలు, దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. ఆయన బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు. పరలోకంలో మన మీద ఫిర్యాదు చేసేవాడు లేడు, మన మీద నేరం మోపేవాడు లేడు. మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, కుమారులుగా, నిర్దోషులుగా అంగీకరించబడిన వారుగా పరలోకంలో మనకు ఒక మంచి ప్రధాన యాజకుడు ఉన్నాడు. వీ హ్యావ్ ఎ గ్రేట్ హై ప్రీస్ట్. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మేలులే నిరీక్షిద్దాం. అలా నిరీక్షించిన వారి ముఖాల మీద ఆయన సన్నిధి కాంతి ఉదయిస్తుంది. అలా సన్నిధి కాంతి ఉన్న వారి వద్దకు అనేక మంది జనములు వస్తారు. నీ జీవితాన్ని ప్రభు జనములతో నింపునుగాక. నీ జీవితంలో దేవుడు ప్రవేశించడానికి చోటు లేక పైకప్పు తెరిచిన ఆ అనుభవం నీ జీవితంలో జరిగించునుగాక. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పెద్దాపురంలో యాకోబు గారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ కూడికలో ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి మాకు కలిగిన ధైర్యము, నిర్భయమైన ప్రవేశాన్ని బట్టి, నిర్భయులమై జీవితకాలం అంతయు చేసే ఆరాధనను బట్టి మీకు వందనాలు. ఈ నిత్యారాధనలోకి అందరూ వచ్చుదురుగాక, ఈ నిత్యమైన కృపలోనికి అనేకులు వచ్చుదురుగాకని ప్రార్థిస్తూ ఈ రాత్రి యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి, రక్తంతో నన్ను కడగండి అని ఎంతమంది ఇక్కడ నుంచి మొర్రపెట్టారు వారందరూ రక్షించబడిన వారుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ ఆత్మతో ముద్రించబడిన వారుగా ఎరిగి స్తుతిస్తున్నాము తండ్రి. అందరికీ నిరీక్షణ పుట్టించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని అవకాశం ఇచ్చిన యాకోబు అన్నకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభు నామానికి కలుగునుగాక. దేవుడు తన దాసుడికి సమృద్ధి అయినటువంటి నడిపింపునిచ్చి, క్రిస్మస్ అనగా మనం ఏదో స్కిట్లు వేసుకుంటూ పాడుకోవడం లేదా కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసుకోవడం కాదు, కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా దేవుడే ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేది మనం అందరం సంతోషిస్తాం, కానీ ఆయన వల్ల కలిగినటువంటి ప్రయోజనం మనం అందరం అనుభవించాలి. అందుకే ఆయన శరీరధారిగా వచ్చి మాంసయుక్త దేహమందు మనందరి శిక్షణ అనుభవించి మన మీద ఉన్నటువంటి దేవుని కోపాన్ని, ఉగ్రతను తీసివేసి
ఈ రోజున మనల్ని సజీవమైన రాళ్ళుగా దేవుని కొరకు సిద్ధపరిచిన ప్రతిదాన్ని పొందుకుని పరసంబంధమైన ఈవులు పొందుకుని నిరంతరం దేవుని కోపం కాదు కానీ మేలు నిరీక్షించే జీవితమే మన జీవితం. కాబట్టి మనం అందుకనే మనం కేకలు వేసే రాళ్ళుగా రుజువులుగా ఈ లోకంలో ఉండాలి. కానీ క్రైస్తవులు అంటే ఏదో కోల్పోయిన వారుగా, దేవుని నుంచి ఏమీ నిరీక్షణ లేని వారుగా మనం బ్రతకడం అనేది దేవుని చిత్తం కాదు. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుని మన అందరం కూడా ఒక ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సజీవమైన రాయిలాగా మనం కేకలు వేసేవారుగా ఉండాలి. అంతేగాని మనల్ని మోగవాళ్ళుగా ఉండడానికి మన పాత నిబంధనలో ఉన్నవారం కాదు. క్రొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి ఉన్నతమైన జీవితాన్ని గురించి ప్రభు ఈ యొక్క క్రిస్మస్ కూడిక ద్వారా తన దాసుని వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి యాకోబు గారు కూడా ముగింపు మాటలు తెలియజేయడానికి సిద్ధంగా ఉండాలి. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి కూడిక పక్షంగా యాకోబు గారి పక్షంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజనం అలాగే యానంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు దేవుడు తన దాసుని పరిశుద్ధాత్మతో నింపి అందించిన వర్తమానానికై వారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం యాకోబు గారి ద్వారా ముగింపు మాటలు విని ముగింపు ప్రార్థన చేసుకుని కూడిక ముగించుకుందాం. చేరు వచ్చిన దేవుని ప్రజలని మీకు అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. ప్రభులో ఉన్న ఈ శ్రేష్టమైన జీవితాన్ని మీరు విన్నారు. ధైర్యం ఉంది, రాబోచున్నవన్నీ మేలులే. ఉన్నతమైన జీవితం ప్రభులో ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ మేలులో ఆ ఉన్నతమైన జీవితాన్ని, ధైర్యం కలిగిన జీవితాన్ని నాకు కావాలి అని అనుకున్నవారు ఎవరైనా ఉంటే, ప్రభుని ఎరగని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత సేవకులు ఉంటారు. ప్రభుని అంగీకరిస్తే ఖచ్చితంగా మీకు ఉన్నతమైన జీవితం మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. దీనికి మీరు ఏమీ వెల చెల్లించవలసిన పని లేదు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని మీ హృదయమందు మీరు విశ్వసిస్తే చాలు, ఈ రక్షణ భాగ్యం మీకు కలుగుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా జీవించగలుగుతారు. రాబోచున్న మేలులు మీరు నిరీక్షించగలుగుతారు. మీరు ఇప్పటి వరకు మీరు ఏదైతే విన్నారో ఆ నెమ్మదిని, ఆ సమాధానాన్ని వ్యక్తిగతంగా మీరు అనుభవిస్తారు. మీ కుటుంబాల్లో కూడా అది కలుగుతుంది. అటువంటి ఉన్నతమైన జీవితం ఉంది. దయచేసి ఒకవేళ నీకు నువ్వు రాలేదేమో, ప్రభుని నీ స్థలంలో నడిపించుంటారు. కాబట్టి ఇంకా అదే సమస్యలు గుండా వెళ్లకుండా రాత్రి నీతోనే ప్రభు నేరుగా మాట్లాడాడని నువ్వు గుర్తిస్తే ఖచ్చితంగా మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకుల్ని మీరు దర్శించండి. ప్రభుని అంగీకరించడం అంటే ఏంటనేది మీకు తేటగా స్పష్టముగా తెలియపరుస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ప్రేమించి ఈ పెద్దాపురం ప్రాంతంలో మీ ఏర్పాట్లో, మీ ప్రణాళికలో, మీ పిలుపులో ఉన్న వారిని మీరు పిలుపుకి వచ్చారు, మీరు తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రజలతో నువ్వు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ స్థలమంతా నాయన మీ వశంలోకి తీసుకున్నారు. పరిశుద్ధాత్మని మహిమను నాయన ఈ స్థలం చుట్టూ మీరు నింపారు. మీ సేవకుడు నాయన శారీరకంగా బలహీనుడు అయినప్పటికీ కూడా మీ ఆత్మశక్తి ద్వారా మీరు అందించిన విలువైన వాక్కులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు అని ఈరోజు నాయన గొర్రెల కాపులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దూతలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి విందులు చేస్తూ ఆనందంతో ఉంటున్నారు. కానీ అసలైన వాస్తవంగా ఎందుకు పుట్టారన్నది ప్రభు తన నోటితో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేశారు. సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానని ప్రభు చెప్పిన మాటను బట్టి సత్యానికి సాక్ష్యం ఇచ్చిన ప్రభు నాయన మమ్మల్ని అందరినీ మీరు సజీవమైన రాళ్ళుగా చేసి, సజీవమైన రాళ్ళు కేకలు వేస్తాయన్న అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన తండ్రి, ఈ మందిరాన్ని ఎవరు కోల్చలేరని మీరు చెప్పారు. నాయన సజీవమైన రాళ్ళు నిరంతరం కేకలు వేస్తాయని మీరు చెప్పారు. అటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధ జనమనియు మీరు సొత్తైన ప్రజలని చెప్పారు. అటువంటి ఉన్నతమైన అనుభవాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, లూకాసు వార్త 1వ అధ్యాయంలో యాజకునితో ప్రారంభించబడిన అధ్యాయం ముగింపు అధ్యాయం యాజకుడిగా ప్రభువా మీరు కనబడుతున్నారు. యాజకుడిగా మీరు పరలోకానికి మీ స్వరక్తమును చేత పట్టుకొని మా అందరి పక్షమును నాయన మీరు తండ్రికి కనబడుటకు నాయన మీరు వెళ్ళారు. మీ రక్తముతో మీరు మా పక్షమును విజ్ఞాపన చేస్తున్నారు. ఆ రక్తమును బట్టి నాయన మీరు ఎట్టివాడై ఉన్నారో మేము మమ్మల్ని ఈ లోకములో అట్టివారుగా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ నాయన మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నాయన నిరంతరం తండ్రి మీరు రక్తాన్ని చూస్తున్నారు కనుక మా మీద కీడు లేదు, మా మీద నాయన మీకు ఎటువంటి కోపము లేదన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ప్రభా నాయన మీరు మా కొరకు సిద్ధపాటు చేసినవన్నీ, రాబోచున్నవన్నీ అవి మేలులే అని మీరు మాకు చెప్పారు.
నాయన తండ్రి, అదృశ్యమైన ఉన్నవన్నటకు రుజువు నాయన, ఆ మేలులే ఒక రుజువు అని మీరు చెప్పారు. మమ్మల్ని ఒక రుజువులుగా చేయబోతున్నారు. మీకు స్తోత్రాలు. కీడు మా మీద లేదని చెప్పారు నాయన. ఏ రోగాలు మేము భయపడవలసిన పనివారు కాదు, ఏ ప్రమాదాలకి మేము భయపడవలసిన వారము కాదు. మా నిరీక్షణ మేలని చెప్పారు తండ్రి. అటువంటి కృపలో మీరు మమ్మల్ని భద్రం చేసినందుకు మీకు స్తోత్రాలు. యాకోబు పట్ల లాబాను యొక్క నాయన ముఖం నిన్న మొన్నటి వాడే లేదు, కానీ మీరు ఎప్పుడు ఏకరీతిగా మమ్మల్ని చూస్తున్నారు. ఎప్పుడు నాయన దయగల నాయన మీ చూపులో మమ్మల్ని చూస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. సాతాను ఫిర్యాదు చేయడానికి నాయన అక్కడ లేడు, వాడు త్రోయబడ్డాడు, వాడు పడద్రోయబడ్డాడు. మీరు ఎల్లప్పుడూ మా మీద కృపను చూపిస్తున్నారు ప్రభువా. తండ్రి, ఫిర్యాదు చేసే సాతాను లేడు, నేరము మోపే సాతాను లేడు. కానీ ఇప్పటికీ చాలామంది ప్రభువా నాయన, ఇంకా నేను నేరస్తున్నే, నేను ఇంకా నీతిమంతుని కాదు అనే ఒక పాపం చెప్తగల మనస్సాక్షితో ఆ రాబోచున్న మేలులను నిరీక్షించకుండా కీడే నా జీవితంలో జరుగుతుంది, నష్టమే నా జీవితంలో జరుగుతుంది, ఈ సమస్యలు, ఈ బాధలు ఇవన్నీ ఇంతే, ఇవి ప్రభు కొరకు శ్రమపడుట అని అనేక మంది నాయన అభిప్రాయపడుతున్నారు. నాయన తండ్రి, మేము కీడు చూడవలసిన వారము కాదు, కీడు నిరీక్షించవలసిన వారము కాదు, మేలు నిరీక్షించవలసిన వారము. నాయన యాకోబు గారు చెప్పినట్లుగా, నా ప్రియ సహోదరులారా మోసపోకండి, తండ్రి యొద్ద శ్రేష్టమైన పరసంబంధమైన శ్రేష్టమైన ఈవులున్నాయి అని మీరు చెప్పినట్లుగా నాయన మా కొరకు మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన ఈవులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ గ్రామంలో ఉన్న తండ్రి, నీ పిల్లలకు మీరు ఇవ్వబోతున్న ఈవులను బట్టి మీకు స్తోత్రాలు. నాయన అనేకులు నాయన ఆ ఈవులకు అర్హులు అవుదురుగాక, వాటిని అనుభవించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ వాక్యం విన్నారయ్యా తండ్రి. రక్షణ లేని పిల్లలు నాయన రాత్రి మీ వైపుకు తిరగడానికి సహాయం చేయండి. ఇంతకాలం ప్రభా నాయన మేమేదో చేసి నీతిమంతులు కావాలి, మేమేదో చేసి మోక్షానికి వెళ్ళాలి అని, మేమేదో చేసి దేవుని చేరుకోవాలని ఆలోచనలో ఉన్నారేమో ప్రభా. వారితో మీరు మాట్లాడారు. బూరుగంత నివాసులారా, నా వైపు తిరిగి చూచి మీరు రక్షణ పొందండి అని చెప్పారు. మేము చేసేవారము కాదయ్యా, మీరు ఒక్కసారే ఒక్క అర్పణ ద్వారా ప్రభా నన్ను మీరు పుణ్యకార్యం జరిగించారు. మా కర్మల ద్వారా మేము ఎప్పటికీ నీతిమంతులు కాలేము, కానీ మీరు చేసిన పుణ్యకార్యాన్ని విశ్వసించడం ద్వారా, మీ వైపు తిరగడం ద్వారా, సిలువ వైపు తిరగడం ద్వారా మేము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని ఈ రాత్రి నూతనముగా స్థలానికి వచ్చిన వారు గ్రహించుదురుగాక, మీ వైపు తిరుగుదురుగాక, రక్షణ భాగ్యాన్ని పొందుకొందురుగాక. ప్రభా ఈ కొత్త రసాన్ని ప్రభా నాయన ఇప్పటికే మిమ్మల్ని అంగీకరించి ప్రభా నాయన సంఘంలో కొనసాగుతూ కూడా ఈ నెమ్మదిని, సమాధానాన్ని అనుభవించలేకపోతున్న వారు ఈ కొత్త రసాన్ని వారు రుచి చూచుదురుగాక. ఈ నాయన తండ్రి ఉన్నతమైన మహిమను వారు వెంబడించుదురుగాక. ఆయన ఈ రాత్రి యాకోబు గారి ద్వారా మీరు జరిగించిన ఈ బలమైన కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన నీ పిల్లలందరూ ఎవ్వరు వట్టి చేతులతో వెళ్లకుండా నాయన తగిన కృపతో నింపబడి తిరిగి వెలుదురుగాక. ఈ కూడిక ద్వారా ప్రభు మా జీవితాల్లో గొప్ప కార్యం జరిగించాడని నాయన తర్వాత నూతన సాక్ష్యాలు మేము విందుముగాక. యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తు నామమున సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడిక మరి ఏర్పాటు చేసిన వీళ్ళు యాకోబు గారు వచ్చి వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణ చేసిన తర్వాత దేవుని సేవకులు ఇక్కడ స్థానికంగా పరిచయం చేస్తున్న రామారావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం కూడిక ముగించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినటువంటి దైవజనులు, అలాగే ఆత్మపూర్ణులు, మరి ఆత్మ సంగతులు, మరి విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాట్లోని కొనసాగుతున్నటువంటి ప్రియులు, మరి వయసులో చిన్నవారైన మా ప్రియులు బన్వాస్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి పైన ఉన్నటువంటి దైవజనులను బట్టి నేను ఎన్నో వందనాలు చెల్లిస్తూ, మరి వచ్చినటువంటి మీ యొక్క మా దేవుని బిడ్డలుగా అందరూ వచ్చి ఇగో ఈ యొక్క కూడికిని మీరందరూ కూడా మరి ఏర్పాటులోనికి వచ్చారని, ఏర్పాటు జనముగా మీరు ఉన్నారని నమ్ముతూ, ఏర్పాటు సంఘముగా, దేవుని సంఘముగా మీరు ఉండి ముందుకు కొనసాగాలని కూడా మరొక్కసారి చెప్తూ, దేవుడు మనందరినీ కూడా మరి రక్షించుకున్నాడు. ఒక్క బలియాగం ఆయన చేసి మనందరినీ రక్షించుకున్నాడు. మనకి ఎటువంటి శిక్షావిధి లేదనేటువంటి మాట వాక్యంలో ఉంది. తర్వాత కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలోని ఒక మాట ఉంటుందండి.
ఆ మాట కూడా చిన్న మాట ముగించేస్తాను, నేను ఎక్కువగా మాట్లాడను. 2 కొరింథీ చదవండి, మీ దగ్గర ఉన్నది. 2 కొరింథీ పత్రిక ఈ ప్రజలు ధైర్యం గురించి ఉంటుంది. అవునండి, చూడండి 4వ అధ్యాయం కదండి, 7వ అధ్యాయం చివరిలో 16వ వచనం అండి. 2 కొరింథీ. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది కనుక సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ప్రతి విషయంలోనూ కూడా నాకు ధైర్యం కలుగుతున్నది కాబట్టి అని ఈ వాక్యం ఉన్నది. అంటే సహోదరులు ధైర్యం మీద కూడా మాట్లాడారు, దేవుడు మాట్లాడించాడు. ఆయన మాట్లాడినప్పుడు నాకు ఈ వచనము జ్ఞాపకం వచ్చింది. అవును ప్రభా, ఈ వచనం నీ యొక్క అధ్యాయంలో ఉంది. 2 కొరింథీ 7వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంది ప్రభా అని కూడా నేను తలంచుకున్నాను. ఈ మాటను బట్టి, దేవుడు మాట్లాడిన మాటను బట్టి కూడా ఎన్నో వందనాలు చెల్లిస్తూ, అలాగే 8వ అధ్యాయంలో కూడా దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 10వ వచనం, 11, 12 వచనంలో కూడా ఈ రోజు చెప్పినటువంటి వర్తమానానికి సంబంధించిన మాటలు కూడా అందులో మనకి దొరుకుతున్నాయి. చూసినట్లయితే ఇది మరి ప్రియులు 8వ అధ్యాయము 10వ వచనం, 11, 12 అండి. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయటి యందే కాక చేయ తలపెట్టుటి యందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి. మొదటి ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం మేలులే చూడబోతున్నాం అనే మాట మీద కూడా ఈ యొక్క మాట, ఈ వర్తమానంలో నాకు దేవుడు ఈ మాటను కూడా జ్ఞాపకం చేశాడని నా మాటలు ముగిస్తూ, మరి కూడి వచ్చినటువంటి మీరందరిని బట్టి కూడా నేను సంతోషిస్తూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని ప్రేమ కలిగి, దేవుని యొక్క పట్ల ఉన్నటువంటి మీకున్నటువంటి ప్రేమ చొప్పున వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి మరి మీరు వచ్చారు కాబట్టి మరి భోజనాలు చేసేవారికి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, టిఫిన్లు చేసేవారికి టిఫిన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రేమ విందుని మీరు అందరూ కూడా తిలకించి వెళ్ళాలని ప్రభు పేరట మరి మనం చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా మరి తీసుకోకుండా వెళ్ళొద్దు. అందరికీ కూడా ఆహారము ఉన్నది. టిఫిన్లు చేసేవారు టిఫిన్లు చేయండి, భోజనం చేసేవారు భోజనం చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓట్ ఆఫ్ థ్యాంక్ తెలియజేసిన యాకోబు గారికి వందనాలు తెలియజేస్తున్నా. దేవుని సేవకులు ప్రతి నెల మొదటి శనివారం సాయంత్రం సహోదరి రాధ గారు గృహం యొద్ద మరి వర్తమానం అందిస్తుంటారు. ఎవరైనా వాక్యం వినాలని ఆసక్తి కలిగిన వారు ప్రియులు యాకోబు గారిని సంప్రదించినట్లయితే వారి వివరాలు తెలియజేస్తారు. అలాగే ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అని ఒక పరిచర్య ద్వారా దేవుని సేవకులు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనగా విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా కొనసాగింపు అనే ఒక దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలోంచి మరి ఇప్పటి వరకు 9 కాన్ఫరెన్స్లు జరిగినాయి. ప్రతి సంవత్సరం 3 కాన్ఫరెన్స్ జరుగుతాయి. ఈ 10వ కాన్ఫరెన్సు ఈ పెద్దాపురంలోనే మరి ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 5 రోజులు మరి ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. దాంట్లో దేవుని సేవకులు 5 రోజులు కూడా వర్తమానాలు అందిస్తారు. అలాగే సేవకుల ద్వారా ప్రతి ఉదయకాలం మంది జూమ్ మీటింగ్ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా 2 చోట్ల మరి బైబిల్ స్టడీలు జరుగుతాయి. ఆదివారం 8 చోట్ల ఆరాధనలో కూడా దేవుని సేవకులు వర్తమానం అందిస్తుంటారు. పరిచర్య వివరాలు ప్రియులు మరి యాకోబు గారిని అడిగినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తారు. అలాగే లూక్ బర్నబాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ యొక్క వర్తమానాన్ని మరొకసారి విని మేలు పొందొచ్చు. సుమారు 5,000 సందేశాలు సేవకులు అందించినటువంటి అందులో అందుబాటులో ఉంటాయి. ప్రతి విషయంలో మీకు క్లారిటీ అనేది, స్పష్టత అనేది వచనాల ఆధారంగానే వివరించడం జరుగుతుంది. కాబట్టి విని మేలు పొందండి. దేవుని సేవకుల ద్వారా రచించినటువంటి పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, కీర్తనలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అవసరమైనట్టు ప్రతి నెల కూడా మ్యాగజైన్ మరి
గడిచిన 5 సంవత్సరాలుగా నడిపించబడుతుంది. మ్యాగజైన్ కావాలనుకున్నటువంటి వారు కూడా మరి మ్యాగజైన్ కూడా ఉచితంగానే పంపిణీ చేయబడుతుంది. ప్రియులు యాకోబు గారిని సంప్రదిస్తే మీకు అందజేస్తారు. కాబట్టి జరుగుతున్న సేవకుల పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని సేవకులు రామారావు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు దేవుడి రాజు గారి ఆశీర్వాదంతో మనం ఈ కూడికి ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా గొప్ప దేవ, మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలోని యాకోబు గారు ఏర్పాటు చేసుకున్న యొక్క కూడుకుని పెట్టి నీకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రం చెల్లించుకున్న ప్రభువా. మరి దూరం సహోదరులు ఎంతో ప్రయాసపడి వచ్చారు. ఈ యొక్క కూడుకుని ఆదరించేంతవరకు నీ కజ్జలు కనుకరించి కాపాడి దీవించే గొప్ప దేవుడు అయినందరికీ మీకు వెళ్ళలేని స్తోత్రాలు నాయన. మరి ఈ యొక్క కూడుకు ద్వారా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ప్రభు నమ్ముకుని రక్షణ పొందవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. ఎందుకంటే ప్రభు ఎంతో గొప్పవాడు కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని చెప్పిన మాట ఎంతో గొప్పది కాబట్టి, అదే రీతిగా పాత రాష్ట్రంలో జబ్బున్నదే కొత్త రాష్ట్రంలో జీవితం ఉందని చెప్పిన మాట ఎంతో గొప్పది కాబట్టి, ఆ మాట ద్వారా అనేక మంది కొత్త నిబంధనలకు చేరబడుతుందిగా ప్రభువు నానబెట్టి మనం చేస్తూ ఉన్నాను. మరి ఇంకా కొంతమంది పాత నిబంధనలు ఉంటున్నారు కాబట్టి పాత కొట్టువేయబడింది, కొత్తదేమో దీనిపడింది. ఆ దీవెనలు అందరూ కూడా పాల్గొనాలని ప్రభువు నానబెట్టి మనం చేస్తూ ఉన్నాను. అలాగే యాకోబు గారు చేసిన ఈ యొక్క పరిచర్య ఎంతో గొప్పది కాబట్టి మీకు వెళ్ళలేని వందనాలు చెల్లించుకున్నాను అయినా. అదే రీతికి యొక్క సహోదరులు ఎంతో గొప్పగా వర్తమానం అందించారు. ఆ వర్తమానం పోయిన సంవత్సరాలు కూడా నేను వచ్చి విన్నాను. ఆ వర్తమానం చూసినప్పుడు మేము నెవరేసుకున్నప్పుడు వారు ఎంతో చక్కగా వర్తమానం అందిస్తున్నారని మాకు ఆనందం కలిగింది. అదే రీతిగా భద్రాన్ని నేను వచ్చి మా సంఘంలో చెప్పినప్పుడు మేము అందరం తప్పకుండా వస్తామని చెప్పాము. అందుకని ఈరోజు మేము అందరం వచ్చాం కాబట్టి ప్రభు అనేది ఎంతో గొప్పది. ఎందుకంటే ఒక్క దినం గడిపితే 1000 దినాలు గడిపే ప్రతిఫలం ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కూడుకు మనం అందరూ వచ్చి ఆశీర్వాదాలు పొంది దేవునికరంగా ఉండాలని ప్రభువు నన్ను బట్టి మనం చేస్తున్నాను. అదే సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. యాకోబు గారు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. చేరువని బిడ్డలందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ యొక్క కూడుకు దేవునికరంగా దేవుడు మారుస్తాడని నమ్ముతూ ఇచ్చిన సమయాన్ని పెట్టి మీకు వెళ్ళని వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి మనం అంగీకరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును విన్న ప్రజలకిని మరి వెలుచున్న సేవకులకిని సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే మరి రేపు జనవరి నెలలో కాన్ఫరెన్స్ 15-16 ఆర్బీ పట్టణం దగ్గర కొత్తూరు ఉంది. కానీ కొత్తూరు గ్రామంలో ఎదరే కోళ్ళఫారం బ్యాక్ సైడ్ అనమాట. మరి ఒక ప్రసంగానికే మీరు ఎంతో ఉజ్జయం పడ్డారు. మరి 5 రోజులు అంటే 5 3 15 ప్రసంగాలకు మీరు చాలా స్ట్రాంగ్ అయిపోతారు. ఓకే, మరి మీరు అందరూ సిద్ధపడి అక్కడ రావాలని ప్రభు నానబెట్టి కోరుచున్నాం. ఆ యొక్క ఏర్పాట్లు కావాల్సిన సమస్తం కూడా దేవుడు సిద్ధపరచులాగిన మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఈ మాటలు కొద్దిగా దేవుడు దీవించం గాక. హల్లెలూయా. సమీక్షణ అధ్యక్షులారికి నా వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రామారావు గారికి వందనాలు తెలియజేస్తాను.